టెక్ మద్ అనగానే పీపుల్స్ వార్ గ్రూప్లో అవ్వచ్చు లేదా పోలీస్ అధికారులు ఒక చిన్న ఉలిక్కిపాటు ఉంది. వాళ్ళకి ఆయుధాలు అదేవిధంగా ఆక్సిజన్ లాంటి డబ్బు రాకుండా పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అయినా సరే మావోయిస్టు పార్టీకి అత్యంత ఆధునిక ఆయుధాలు చేతులు కనబడేవి, రాకెట్ లాంచర్లు కనబడేవి, గ్రానైట్లు కనబడేవి. ఎవరని చూస్తే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వరంగల్ జిల్లా కే సంబత్తుకు సంబంధించిన కుమారస్వామి ఎలియాస్ టెక్ మద్. రీసెర్చ్ చేస్తున్న టైంలో AK-47 గురించి ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది సార్? దీంట్లో AK-47 అనేది బ్యారెల్ బ్రూస్తో ఉంటుంది. ఇప్పుడు రైఫిల్స్లో కూడా మీరు రెడీ చేశారు అది కదా. ఇప్పుడు దాకా నేను ఏంటంటే AK-47 తయారు చేయాలనేది చాలా సీరియస్గా ఉండేది, నా కోరిక, బలమైన కోరిక ఉండేది. అసలు ఆటో వెపన్ తయారు చేయాలి. అసలు రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు? రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి, తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్. ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది. దాంట్లో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడు. ఆయన ఆ బుక్ కూడా ఉంది దాంట్లో. దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం. టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ను ఇది చేశాడు. అప్పుడు రాకెట్ అని ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చూసిన ప్రాక్టికల్గా ఏం లేదు, ఇక్కడ ఎక్కడ చూసింది లేదు, ఎవరిని కాపీ కొట్టింది లేదు. అంటే దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు. వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేయించాను. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక 500 yards డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది. అక్కడ ఆ వర్క్షాప్ వాళ్ళకు అది షార్ట్ వెపన్ సంబంధించిన బాడీ వెల్డింగు ఆ వర్క్షాప్లో రోడ్డు మీద పోసుకొని కుప్ప పోసుకొని ఇలాగా కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళం. అటువంటి ఘటన మీకు ఎదురైందా పోలీసులతో పాటు జర్నీ చేసేది? అసలు మేము ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారో చూసుకొని వాళ్ళ పక్కన తీసుకుంటామని. మేము జబల్పూర్లో మేము యూనిట్ పెట్టామని కదా, ఆ ఇంటి ఓనరు ఒక బంధువు సిఐ అన్నట్టు లోకల్, రెగ్యులర్గా ఆయన టీం తీసుకొని అక్కడికి వస్తుంటాడు అన్నట్టు. సో ఎవరెవరు పనిచేశారు మీ దగ్గర? పనిచేసిన 6 ఎంప్లాయీస్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసిన SRMT, క్రాంతి ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పోలీసుల కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తులను సీజ్ చేసినప్పుడు ఒక్కసారి అంటే అప్పుడు తేజ న్యూస్ అనేది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని. అప్పుడు న్యూస్ అంటే నాకు అదే అక్కడ చెన్నైలో అదే అందుబాటులో ఉండేది. అందులో ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచర్లు అని చెప్పేసి పెద్దగా ఫ్లాష్ న్యూస్ వస్తుంది అన్నట్టు. నక్సల్కి సంబంధించిన భారీ డంపు కనిపెట్టిన పోలీసులు అని అట్లా ఇక రకరకాలుగా అన్ని ఫ్లాష్ న్యూస్ చాలా ఇదిగా వస్తుంది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించారు అప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ అంటే. చెన్నై సిటీలో 4 hours తిరిగినాం. 4 hours అనేక గల్లీలు అనేక స్ట్రీట్లు తిరిగిన తర్వాత మా వెనక ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత చెన్నై సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఈలోపు ఏమైందంటే ఆ దళంలో ఉన్న ఒక అమ్మాయి సరెండర్ అయింది. ఆ అమ్మాయి సరెండర్ అయిపోయి దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఈ నారాయణ రెడ్డి 2 సార్లు దళం దగ్గరికి వచ్చిపోయిన విషయం కూడా చెప్పేస్తున్నారు. చెప్పడంతోనే ఈ నారాయణ రెడ్డి ఎందుకు దళం దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నారాయణ రెడ్డిని రాత్రి తీసుకొని వచ్చేసారు. ఏంది మావోయిస్టులకి పని పాట లేదైందని ఇంప ముక్కలన్నీ తెచ్చుకున్నారు, ఎందుకు ఇవి దేనికి సంబంధించినవి కాదు, ఏం చేసుకుంటారు దీంతోనే అని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అన్నట్టు. లాస్ట్ వీడు చూసేసి ఈ అబ్బాయి చూసి ఏమనంటే, సార్ నేను టెక్ మద్ టెస్ట్ చేసినప్పుడు చూసాను సార్, ఇది రాకెట్ లాంచర్కి సంబంధించింది సార్ అన్నాడు.
చెన్నైలో 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది, అరే నా వల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారు, ఇది నేను ఏదో తప్పు చేసినట్టున్నాను. ఇక వరంగల్కి వచ్చేసి మా ఇంటికి వచ్చేసాను. మా అమ్మని కలిసి నేనే నీ కొడుకునంటే కూడా నమ్మలేదు ఆమె. ఎందుకంటే ఆమె నన్ను చిన్నప్పుడు చూసింది. నా పేరు ఇట్లా టెక్మద్ అండి. లాస్ట్ 2 months నుంచి నా గురించే మీడియాలో వస్తుంది. నువ్వెందుకైతే టెక్మద్ అన్నాడు. లేదు, నేను టెక్మద్ని, సోన్స్ అయ్యేది అని చెప్పాను. అంటే అప్పటికి నా ఫేస్లో నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను అన్నట్టు. ఆయన డైరెక్ట్ చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు. నువ్వు టెక్మద్ కాదు అంటాడు అన్నట్టు. లేదు సార్, నేనే టెక్మద్ను, మీరు లాస్ట్ 2 months బ్యాక్ పేపర్లో అవన్నీ మీరు చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతా సెక్యూరిటీ టైట్ చేశాడు అన్నట్టు. కరెక్ట్గా ఫారెస్ట్లో వెహికల్స్ ఆగిపోయినాయి. అటు నుంచి ఒక 50-60 మంది వాళ్ళు ఉంటారు, నా దగ్గర ఒక 20-30 మంది వీళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 100 మంది వరకు పోలీసులంతా ఆ రోడ్డు మీద మొత్తం అక్కడ ఆగిపోయారు అన్నట్టు. నాకు అప్పుడు అనిపించింది, ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి, ఇక్కడ ఆపారు అని చెప్పి. పార్టీలో మరి పటేల్ సుధాకర్ రెడ్డి గారితో మీకు విభేదాలు? యాక్చువల్గా విభేదాలని కాదండి, ఇక్కడ ఈగో ఫీలింగ్. ఇది పార్టీలో కూడా ఉంటుంటాయి. అది పార్టీలో పటేల్ సుధాకర్ రెడ్డి ఆయన ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు కూడా విప్లవకారుడిగా మేము అందులో ఉన్నప్పుడు ఈ యాంగిల్లో ఎప్పుడూ మేము ఆలోచించలేదు. కానీ నేను బయటికి వచ్చిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు అప్పటి వరకు తెలియదు, పార్టీలో ఉన్నంతకాలం నాకు తెలియదు. నయీంతో మీకు సంబంధాలంటే ఒక వార్త రావడం. నయీం ఏంటంటే సార్, సరెండర్ అయినటువంటి క్యాడర్ మీద ఎవరైనా తన మాట వినకపోతే మావోయిస్టులు ఇన్ఫార్మర్ అని ఎలాగైతే చంపుతాడో అతను అలాగా చంపేస్తాడు. అంటే నయీం మనుషులు మీకు ఎప్పుడు చేయాలి? నయీం ఏం చేస్తాడంటే, నేను సరెండర్ అయ్యి సాధారణమైన జీవితం గడపడం అంటే ఆయనకి ఇష్టం. నన్ను కూడా అట్లా చాలా సందర్భాల్లో కలిసి బెదిరించాడు, ఇవన్నీ జరిగినాయి. కానీ నేను ఎప్పుడు కూడా అతనికి నేను సరెండర్ అయితే అవ్వలేదు. కాకపోతే అతను అందరి దగ్గర చెప్పుకునేవాడు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. గతంలో గ్రామాల్లో పెత్తందారు పోకడలు నచ్చగా కొందరు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఇంకొందరు, లేదు తుపాకీతోనే గ్రామ స్వరాజ్యం సాధించవచ్చు అని భావించి మరికొందరు అడవి బాట పట్టేవారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎండనక వాననక అడవిలోనే ఉండి అక్కడున్న ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం పోరాటం చేస్తూ వాళ్ళు కొంతమంది అమరులయ్యారు. అదే బోరు బాటల్లో ఉండి కొంతమంది అనారోగ్య సమస్యలతోనూ, లేదా అక్కడున్న కార్యదర్శులు, అక్కడున్న కమిటీ యొక్క ఉద్దేశాలు నచ్చక మరికొందరు, లేదా వ్యక్తిగత సమస్యలతో కొందరు తిరిగి జనజీవన స్రవంతిలో కలిసేవారు. ఆ విధంగా జనజీవన స్రవంతిలో కలిసిన వారు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ టెక్ మధు అలియాస్ కుమారస్వామి. టెక్ మధు అనగానే ఒకసారి పీపుల్స్ వార్ గ్రూప్లో అవ్వచ్చు, లేదా పోలీస్ అధికారుల్లో ఒక చిన్న ఉలిక్కిపాటు ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో మావోయిస్టు పార్టీకి, అంటే పీపుల్స్ వార్ గ్రూప్కి ఆయుధాల సరఫరా అనేది చైనా, నేపాల్, ఎల్టీటీ దగ్గర నుంచి వచ్చేవని ఒక ఆరోపణ ఉండేది. అందుకు దేశ సరిహద్దులు ఎక్కువ భద్రత కట్టు చేయడం, వాళ్ళకి ఆయుధాలు, అదేవిధంగా ఆక్సిజన్ లాంటి డబ్బు రాకుండా పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అయినా సరే మావోయిస్టు పార్టీకి అత్యంత ఆధునిక ఆయుధాలు చేతులు కనబడేవి, రాకెట్ లాంచర్లు కనబడేవి, గ్రానైట్లు కనబడేవి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయా అనే ఆలోచన పడిన పోలీసులకి మహబూబ్నగర్ జిల్లా నల్లమల ఫారెస్ట్లో ఒక డంప్ దొరకడంతో వాళ్ళు ఉలిక్కిపాటు పడ్డారు. అప్పట్లో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో జరిగిన కూంబింగ్లో ఆ డంప్ రావడంతో పోలీసులతో పాటు అసలు సెంట్రల్లో ఉన్న వాళ్ళు, ఐబీ వాళ్ళు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఇంత డంపు, ఇంత భారీ స్థాయిలో, ఇంత రాకెట్ లాంచర్లు, ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకండి? వాళ్ళు వెరిఫై చేస్తే అందులో ఒక పెద్ద కర్మాగారమే బయటపడింది. దాంతో పోలీసులు మరొకసారి టెన్షన్ పడ్డారు. ఇంత కర్మాగారం వచ్చిందంటే ఇంత మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి ఇంత తెలివితేటలు ఎవరి దగ్గర ఉన్నాయి అని ఆలోచన చేస్తే వాళ్ళకి చాలా చాలా అంశాలు బయటపడ్డాయి. 3 రాష్ట్రాల్లో మెటీరియల్ తయారు చేసి ఆ 3 రాష్ట్రాల మెటీరియల్ నల్లమల్ల ఫారెస్ట్కి డంప్ చేయడం, అక్కడ అసెంబ్లింగ్ చేయడం,
తిరిగి ఏ ప్రాంతాలకు కావాల్సిన వాళ్ళకి తీసుకెళ్ళడం అనేది బయటపడింది. ఇంత పక్కా వ్యూహంతో ఇంత మెటీరియల్ తయారు చేసే అంత టెక్నాలజీ ఉన్న ఎవరున్నారు వీళ్ళ దగ్గర అని వెరిఫై చేస్తే ఒక వ్యక్తి పేరు బయటపడింది. ఆ వ్యక్తి పేరే కుమారస్వామి, వరంగల్ జిల్లా కేసముద్రం. అసలు ఎవరి కుమారస్వామి అని వెరిఫై చేసిన పోలీస్ అధికారులు అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు చేయడం అప్పుడులో ఉన్న సిట్ ఆఫీసర్ జి శ్రీనివాస్ గారితో పాటు మరికొంతమంది అధికారులందరూ కూడా ఆ వ్యక్తి కోసం గాలిస్తే ఆయన కోసం చెన్నై, నాగ్పూర్, షోలాపూర్, నాసిక్ ఇన్ని ప్రాంతాలు తిరిగితే ఆ వ్యక్తి రూపురేఖలు తెలిసాయి. ముఖ్యంగా చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ అధికారులు ఆ వ్యక్తి యొక్క రూపురేఖలను ఇచ్చారు. అక్కడ ఒక కంపెనీకి వెళ్ళడం, ఎవరని చూస్తే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వరంగల్ జిల్లా కేసముద్రం సంబంధించిన కుమారస్వామి ఎలియాస్ టెక్ మధు. ఇంకా టెక్ మధు కోసం వేట మొదలైంది. ఎవరు ఈ టెక్ మధు కానీ పట్టుకుందాం. ఈ టెక్ అనేది దొరికితే మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా బ్రేక్ అవుతుందని భావించిన పోలీసులు ఒకవైపు సర్చ్ చేస్తున్న సమయంలో వరంగల్ జిల్లాలో అప్పట్లో ఎస్పీగా పనిచేస్తున్న సౌమ్య మిశ్రా గారి దగ్గర ఒక వ్యక్తి సరెండర్ అయ్యారు. ఆయనే టెక్ మధు సరెండర్ అవడం, ఆయన తర్వాత వరుసగా డంపులను సాధించడంతో మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయుధాలు తయారు చేసే ఊపిరి ఆగిపోయిందని భావించారు. అటువంటి టెక్ మధు ఈరోజు మన గెస్ట్. టెక్ మధు గారిని అడిగి ఎందుకు అటువైపు వెళ్లాల్సి వచ్చింది, అప్పుడున్న గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వెళ్ళిన తర్వాత ఉద్యమంలో ఆయన ఎలా ఉద్యమ పోరుబాటలు ఏ విధంగా పాల్గొన్నారు, ఉద్యమానికి ఊపిరిపోయడంలో తన వంతు ఏ విధంగా కృషి చేశారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు సహాయం చేయడంలో ఆయన ఏ విధంగా ముందున్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు అందరితో మంచి స్నేహం ఉన్న టెక్ మధు గారికి సెంట్రల్ కమిటీలో ఉన్న పటేల్ సుధాకర్ రెడ్డి గారితో ఎందుకు విభేదాలు వచ్చాయి, అన్ని అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అయితే దీనికన్నా ఆ టెక్ మధు గారి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే తరం ఎవరు కూడా ఉద్యమం వెళ్ళాలని కానీ ప్రోత్సహించడం కానీ, అదేవిధంగా పార్టీని కించపరిచే విధంగా కానీ, పార్టీ యొక్క ఊపిరిని తగ్గించాలనే ఉద్దేశం కానీ ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం కాదు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు అనుగుణంగా వెళ్ళాలి, పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, గతంలో ఇప్పుడు ఉండేది ఇప్పుడు అలాగ ఉన్న ఉద్దేశం చెప్పడమే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మన టెక్ మధు గారికి అడిగి అప్పుడులో ఉన్న పరిస్థితులు ఏంటి, 10th క్లాస్ చదువుకున్న కుర్రాడు ఆటో క్యాడ్ ఏ విధంగా నేర్చుకున్నారు, అసలు ఊహించిన విధంగా ఎక్కడెక్కడ సైంటిస్టులు చేసే రాకెట్ లాంచర్లు, ఎద్దు మైలారం లాంటి కంపెనీలో చేసిన రాకెట్ లాంచర్లు కూడా ఏ విధంగా తయారు చేసిన విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. మధు గారు నమస్తే. నమస్తే అండి. మీ సరెండర్ అప్పుడు నేను ఇప్పుడు ఒక ఛానల్లో ఉన్నానండి. అసలు పోలీసులు ముందు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి టైంలో డంప్ జరగడం ఇప్పుడు పెద్ద సంచేషన్ అండి. మాకు రోజు అదే పని. ఎవరి టెక్ మధు, ఎవరి కుమారస్వామి, ఎవరి శ్రీనివాసరెడ్డి, ఇన్ని పేర్లు కనిపించాయి. మీ ఫోటో కోసం నేను ప్రత్యక్షంగా మీ ఊరు అన్నీ తిరిగా. అంత ఇంట్రెస్ట్ ఉండేది. అంటే మామూలుగా జనరల్గా అటు పార్టీకి పక్క నుంచి రాష్ట్రాలకు ఆయుధాలు వస్తాయి, వాళ్ళు చేస్తారని, కానీ ఇంత పెద్ద డంపు, ఇంత పెద్ద ఒక ఫ్యాక్టరీ, దీనికి మళ్ళీ మీరు సప్లై చేయడం కూడా డిఫరెంట్ వేస్లో సప్లై చేయడం, అసెంబ్లింగ్ చేయడం, ఇంత నాలెడ్జ్ ఏంటా అని అనుకున్నాం. అదే టైంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమర్ మ్యాన్ అటాక్ అవ్వడం, అదొక మిస్ఫైర్ అవ్వడం, అది తక్కిలపల్లి వాసుదేవ్ గారు అని రావడం, కానీ దానికి కూడా మధు గారిదే ఉంది అని అప్పుడు ఒక రూమర్ వచ్చింది. అది పక్కన పెడదాం. అయితే అప్పటి నుంచి చేస్తుంటే మీ ఇంటర్వ్యూకి ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. మధు గారు యాక్చువల్గా 1990లో మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు, ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఎందుకు అట్ట వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి ఒకటి. రెండోది, సాధారణంగా ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ మిలిటెంట్, తర్వాత డీసీ, ఇలా రకరకాల క్యాడర్లో వెళ్తారు. కానీ మీరు ఒకేసారి సెంట్రల్ కమిటీకి వెళ్ళడం, అంటే స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ, మీకు ఆయుధాలు చేయాలనే ఆలోచన, 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి ఆటో క్యాడర్ నేర్చుకోవడం ఏంటి, కంప్యూటర్ మీద పక్కా నాలెడ్జ్ పెట్టుకోవడం ఏంటి, ఇన్ని రకాలు మీకు రావడం అనేది ఒకటి. అంటే దీనికి ఎవరు ప్రోత్సాహం చేశారు, అదొకటి. ఏ విధంగా మీరు ఉద్యమంలోకి సప్లై చేసేవారు, రెండు. వాటితో పాటు సెంట్రల్ కమిటీతో చాలా మందితో మీకు సంబంధాలు ఉన్నాయి. హరిగోపాల్ గారు అవ్వచ్చు, రామకృష్ణ గారు అవ్వచ్చు, పటేల్ సుధాకర్ రెడ్డి గారు, అందరూ మీతో బాగానే ఉంటారు. ఆయన చంద్రమౌళి గారు కానీ, ఇంతమందితో మీకు నేరుగా సంబంధాలు ఉన్న మధు గారికి పటేల్ సుధాకర్ రెడ్డి గారితో ఎందుకు విభేదాలు వచ్చాయి, మీరు ఉద్యమం నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటి, పార్టీ వీడి, వీటితో పాటు బయటకు వచ్చిన తర్వాత మరికొంతమంది నక్సలైట్లుగా, మాజీ నక్సలైట్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, సెటిల్మెంట్ చేస్తూ, దందాలు చేస్తుంటే, మీరు స్వయంగా మీ సొంత కాలం మీద ఒక మంచి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ చేయడం వెనక ఉద్దేశం ఏంటి,
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక దశలో నయంతో సంబంధాలు కొనసాగించారని కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఇందులో వాస్తవం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒకసారి కుమారస్వామి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. యాక్చువల్గా నాది అంటే నిరుపేద కుటుంబం అనే చెప్పారండి. చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకునే బతికేవాళ్ళు. అయితే మా అమ్మకు ఒక కోరిక ఉండేది, నా కొడుకు ప్రయోజకుడు కావాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలని ఒక కోరిక మా అమ్మకు చిన్నప్పటి నుంచి ఉండేది. నన్ను చదివించడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. నర్సంపేట అనే ఒక ప్రాంతంలో హాస్టల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది అన్నట్టు. యాక్చువల్గా నా ఉద్దేశం కూడా బాగా చదువుకోవాలన్న కోరిక నాకు బలంగా ఉండేది. సరే, మా అమ్మ కోరిక కూడా ఏంటంటే నన్ను గొప్పగా చూడాలన్న కోరిక తనకు ఉండేది. అందులో భాగంగానే నేను చాలా ఇంట్రెస్ట్గానే చదువుకున్నాను. 10th క్లాస్ వరకు బాగానే చదివాను. నేను చదువుతున్న క్రమంలో మా హాస్టల్కు రాడికల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు వచ్చి అక్కడున్న విద్యార్థులను అందరినీ అంటే వాళ్ళతో పాటు నేను కూడా అందరం కూర్చొని ఆ వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ మాటలు వింటూ దానికి ఏదో బాగా ఇన్స్పైర్ అయిపోయాం. చిన్న వయసు అప్పుడు నాకు తెలిసి 14 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి. 14-15 సంవత్సరాలు. ఆ క్రమంలోనే అది ఒక హీరోయిజం లాగా అనిపించింది మాకు ఆ సాంగ్స్. ఆ తర్వాత వరంగల్లో రైతు కూలి మహాసభలు జరిగినప్పుడు మా హాస్టల్ నుంచి ఒక టీమ్గా మేము ఒక 20 మంది పిల్లలం అలా వెళ్ళామన్నట్టు. అక్కడ గద్దర్ పాటలు ఇవన్నీ చూసి ఆ ప్రజలను అదంతా చూసి ఇదేదో అద్భుతంగా ఉందని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం. కానీ మాకు ఇది దాని వెనుక ఏముందనే విషయం మాకు అప్పటికి తెలియదు మాకు. కానీ అదొక ఉత్సాహం, అవునండి, ఒక ఉద్రేకమైనటువంటి ఆ పాటలు అవన్నీ విని మేము ఇన్స్పైర్ అయ్యాం. చాలామంది కూడా ఇదేదో బాగుంది అని చెప్పేసి అట్లా అనుకున్నామే తప్ప దీనివల్ల ఒక మార్పు తీసుకురావాలి, దానికోసం మనం లైఫ్నే సాక్రిఫైస్ చేయాలని అట్లాంటి ఆలోచన ఆ రోజు లేదు. కానీ ఆ ఇన్స్పిరేషన్ మాత్రము మా మైండ్లో ఉంది. అది ఇదేదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు అనేది ఉంది. అయితే మా దగ్గరికి ఆర్గనైజర్స్ వచ్చి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అట్లా హాస్టల్కి వచ్చేసి మీటింగ్ పెట్టేవాళ్ళు. మీటింగ్ పెట్టేసి అప్పుడు చిన్నగా రాజకీయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఫస్ట్ పాటలు పాడేవాళ్ళు, దాని తర్వాత కొన్ని జోక్స్ అట్లాంటివన్నీ వేసిన తర్వాత మేము ఏకాగ్రతగా వింటున్న టైంలో రాజకీయాలు చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే సొసైటీ అంటే ఏంటిది, సొసైటీలో భూస్వాములు ఎలా ఉంటారు, కూలీలు ఎలా ఉంటారు, ఇటువంటి రాజకీయాలు అని చెప్పేవాళ్ళు అన్నట్టు. ఒకవైపు నా స్టడీ కొనసాగుతూనే ఉంది, మరోవైపు ఇవి కూడా మైండ్లోకి రావడం జరిగింది. అయితే నాకు ఒకటి ఏంటంటే నేను ఇక్కడ నర్సంపేటకు వచ్చింది, హాస్టల్లో ఉన్నది ఎందుకంటే నేను చదువుకొని నేను గొప్పవాడిని కావడం కోసం వచ్చాను. తర్వాత 10th ఈ క్రమంలో ఈ రాజకీయాలు కూడా నా మైండ్లోకి రావడం జరిగింది. సరే, 10th అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా కేసముద్రం వెళ్ళిపోయాను. కేసముద్రంలో మళ్ళీ ఒక సంవత్సరము నేను అక్కడే నెక్స్ట్ ఇయర్ నేను ఇంటర్ చేయడం కోసము హైదరాబాద్ రావాలి. కానీ మా అమ్మ దగ్గర ఏంటంటే నన్ను ఇక్కడ హైదరాబాద్ పంపించి చదివించడానికి కావాల్సినంత స్తోమత లేదు. లేకపోయేసరికి ఒక 1 year నేను 10th క్లాస్ ఆపేసి కేసముద్రంలో గుమాస్తా పని చేశాను. అక్కడ గుమస్తా పని చేసిన నాకేంటంటే ఇంకా చదువుకోవాలి, అసలు ఏంటి నేను చదువు ఆపడం ఏంటి నేను అనేది నాకు మైండ్లో బాగా ఉండేది. ఓకే. తర్వాత ఒక మిత్రుడు ఏమన్నాడంటే హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటూ చదువుకునే అవకాశం ఉంది, నువ్వు దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అని చెప్పేసి ఒక మిత్రుడు చెప్పాడు అన్నట్టు. అప్పటికి అతను హైదరాబాద్లో ఉన్నాడు ఇక్కడ. సరే, అతని సహాయం నుంచి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అది ఈపీఈ హైడ్రాలిక్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను హెల్పర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి సిటీ కాలేజీలో అప్లై చేశాను ఇంటర్ కోసం. సిటీ కాలేజీలో సీట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకేంటంటే అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్స్ వచ్చేవారు. ఆ కంపెనీ జర్మనీ కొలాబరేషన్తో ఏర్పడ్డటువంటి కంపెనీ అది. అక్కడ ఇంజనీర్స్ను వాళ్ళందరినీ చూసి అక్కడ హైడ్రాలిక్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. అక్కడ నాకు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. నేను కూడా ఒక ఇంజనీర్ని అవుతే నేను కూడా ఇంత గొప్ప అంటే ఇటువంటి ఎక్విప్మెంట్స్ నేను కూడా తయారు చేస్తాను కదా అనే ఒక ఆలోచన బలంగా అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇంటర్లో జాయిన్ అయ్యాను.
కాలేజ్కి వెళ్ళొస్తున్నాను, మళ్ళీ సాయంత్రం పూట ఈ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాను అన్నట్టు. అట్లా కొంతకాలము జరిగింది, ఒక 6 months అట్లా అయింది. అయిన తర్వాత ఆ గాంధీనగర్లోనే ఒక రూమ్ ఉండేది, రూమ్లో ఉంటున్నాను నేను. నా రూమ్ పక్కనే ఈ విప్లవ కార్మిక సమైక్యకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు జనరల్గా పరిచయం అయ్యారు. ఏ కంపెనీలో నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను అని చెప్పాను. నా బ్యాక్గ్రౌండ్ అదంతా తెలుసుకున్న తర్వాత నర్సంపేటలో చదివానన్న తర్వాత వాళ్ళు ఇంకా నాతో ఎక్కువ క్లోజ్ అవ్వడం మొదలుపెట్టేసి ఆ టైంలో జననాట్య మండలి పాటలు బాగా ఫేమస్గా ఉండేవి అన్నట్టు. వాళ్ళ దగ్గర ఒక టేప్ రికార్డ్ ఉండేది. ఆ టేప్ రికార్డులో ఎక్కువ ఆ పాటలు వేసుకుంటూ వినేవాళ్ళు వాళ్ళు. నేను కూడా ఆ పాటలు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాకు కూడా హాస్టల్లో అవే పాటలు మేము విన్నాం కదా, దాంతో ఇన్స్పైర్ అయ్యాం. ఇక్కడ వీళ్ళతో కూడా నా పక్కనే ఉండేసరికి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అప్పుడప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఆ పాటలు వినడం, వాళ్ళతో కొద్దిగా స్నేహం కావడం ఇట్లా జరిగింది. అయితే వాళ్ళ దగ్గర ఒకసారి క్రాంతి పత్రికను వాళ్ళ దగ్గర చూశాను, నా పక్క రూమ్ వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు చదవమని నాకు కూడా ఇచ్చారన్నట్టు. అరే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇదే పత్రికను చూశాను, క్రాంతి పత్రికను. అంటే అక్కడ రాడికల్ స్టూడెంట్స్ అని అప్పుడు పిలిచేవాళ్ళు. వాళ్ళే ఇక్కడ ఉన్నట్టున్నారు అని చెప్పి అన్న తర్వాత కొద్ది రోజులకు ఆ లోకల్గా ఉన్న ఆర్గనైజరు ఆ రూమ్కి వచ్చాడు. ఆ రూమ్కి వచ్చి నాతో కలవడము, మాట్లాడము. అతను కూడా చనిపోయాడు, మజ్జిగరాజు అని అతను చనిపోయాడు. తర్వాత అతను నాకు అనేక విషయాలు చెప్పేవాడు అన్నట్టు. చెప్పేసి నువ్వు అంటే నా ఇంట్రెస్ట్ చెప్పాను, నేను చదువుకోవాలి, నాకు ఇంజనీర్ కావాలన్నటువంటి కోరిక నాకుంది, కాబట్టి నేను ఇటువంటి రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని చెప్పాను. చెప్పేప్పుడు అతనేమన్నాడంటే, నీ లైఫ్, నువ్వు ఇంజనీర్ అయితే నీ లైఫ్, నీ కుటుంబం లైఫ్ బాగుపడుతుంది, కానీ నీలాంటి వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడం కోసం నీలాంటి వాడిని అవసరం ఉంది. నీలాంటి తల్లి, ఇప్పుడు నీకు ఒక తల్లి, అప్పటికి మా నాన్న చనిపోయాడు, ఒక 2 years అట్లా అవుతుంది, 3 years. నీ తల్లి, నీ చెల్లె వీళ్ళందరూ ఉన్నారు. అట్లాంటి కొడుకులు లేని తల్లులు చాలామంది ఉన్నారు, అన్నయ్యలు లేని చెల్లెలు చాలామంది ఉన్నారు. తర్వాత ఎటువంటి సౌకర్యం లేకుండా, ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నీలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉద్యమంలోకి వస్తే వీళ్ళందరికీ నువ్వు మేలు చేసిన వాడిని అవుతావు కదా, నీ కుటుంబం కూడా అందులో సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా మోటివేట్ చేయడం అనేది జరిగింది. సరే, నాకు అప్పుడు ఒక పక్కన నేను మంచి ఇంజనీర్ని కావాలన్న కళ నాకు ఉండేది, మా అమ్మ కోరిక కూడా అదే ఉండేది. అది నెరవేర్చాలన్న బలమైన ఆశయంతోనే నేను హైదరాబాద్ వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కంపెనీలో కూడా నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని. నాకంటే సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకంటే కూడా ఎఫిషియెంట్గా నేను బాగా వర్క్ చేసేవాడిని అన్నట్టు. చాలా స్కిల్గా నా వర్క్ని చూసి కంపెనీ మేనేజ్మెంటు చాలా అబ్బురపడేది అన్నట్టు. ఈ అబ్బాయిలో చాలా స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు కూడా. ఇన్స్పైర్ అయ్యి నన్ను ఫిట్టర్స్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అన్నట్టు. నేను హెల్పర్నైనా ఆ ఫిట్టర్లు పనిచేసే దగ్గర నన్ను వేసారన్నట్టు. వేసేసి అక్కడ వాళ్ళతో పాటు నేను వర్క్ చేసేవాడిని. మా సీనియర్ ఫిట్టర్స్ కూడా అంత స్కిల్తో వర్క్ చేసేవాళ్ళు కాదు, నేను అట్లా అంత కష్టపడి పని చేసేవాడిని. ఎందుకంటే నాకు ఆ ఇంట్రెస్ట్, నాకు అది నేను ఫ్యాషన్, అది నేను ఒక మంచి ఇంజనీర్ని కావాలి, ఏదో ఒకటి. అంటే నా చదువు అయితే లేదు, తక్కువ ఉంది, ఫస్ట్ ఇయర్లో ఉన్నాను నేను. అయినా నేను పనిలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేవాడిని అన్నట్టు. ఆ కోరిక నాకు చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి అట్లా నేను వచ్చాను. ఈ క్రమంలో ఈ మజ్జిగరాజు ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో ఈయన డే బై డే కంపల్సరీ రూమ్కి వచ్చేవాడు అన్నట్టు. అట్లా వచ్చేసి మళ్ళీ నా మైండ్ను ఇటు విప్లవం వైపు ఆకర్షించేలాగా మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత 1990లో కొత్తగా ఇక్కడ దళాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇది రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్, తాండూరు అటు సైడ్. అతను ఏం చేశాడంటే కొంతమంది క్యాడర్ను రిక్రూట్ చేసి పంపించేటువంటి ఒక ప్రోగ్రాం అప్పుడు సిటీ కమిటీ తీసుకున్నారట. దాంట్లో నేను ఒకవైపు ఈ వర్క్ చేసుకుంటూనే ఉద్యమంలోకి ఆ మాటలకు, తర్వాత ఆ పాటలకు దానికి ఆకర్షించబడి ఉన్నాను కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడ ఏదైతే నువ్వు గొప్ప సైంటిస్ట్ కావాలని నువ్వు అనుకుంటున్నావు, అంటే గొప్ప ఇంజనీర్ని కావాలని నువ్వు అనుకుంటున్నావో, పార్టీలో కూడా అటువంటి అవకాశాలు ఉంటాయి నీకు. మన పార్టీకి కూడా కావాలి కదా, ఇంజనీర్స్ అవసరం ఉంటారు, సైంటిస్టులు అవసరం ఉంటారు, డాక్టర్స్ అవసరం ఉంటారు.
వీళ్ళందరూ పార్టీకి అవసరం ఉంటారు, నువ్వు అందులో ఎందుకు నువ్వు పని చేయకూడదని అట్లా మోటివేట్ చేశాడు. అయితే అప్పుడు నాకేమనిపించింది అంటే బయట నేను ఎట్లాగో నన్ను చదివించి నేను ఇంజనీర్ను చేసేటువంటి కెపాసిటీ మా అమ్మకైతే ఎట్లాగో లేదు, కాబట్టి పార్టీలోకి వెళ్తే నేను అట్లా అవుతానేమో అన్న ఉద్దేశం నుంచి నేను రియల్గా అక్కడ నేను పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన నాకు అక్కడ వచ్చింది, నాకు ఫుల్ టైమ్గా పనిచేయాలని. అంతకుముందు అయితే నా సెల్ఫ్ నేను ఎట్లా సస్టైన్ కావాలి ఈ సొసైటీలో అనేది ఆలోచన ఉంది తప్ప పార్టీలకు వెళ్ళాలని ఆలోచన అనేది లేదు. ఎప్పుడైతే ఇతను నా మైండ్ని ఇట్లా మోటివేట్ చేశాడో, అరే బయట ఉంటే రియల్ కదా నేను కాలేకపోతానేమో, ఇదే హెల్పర్గా ఇట్లాగానే ఉంటానేమో, పార్టీలోకి వెళ్తే నిజంగా నేను గొప్పవాడిని కావచ్చు అన్న ఉద్దేశం నాకు వచ్చాను. నేను గొప్పవాడిని అయితే పార్టీకి ఉపయోగపడుతుంది, అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడుతుంది, దాంట్లో నా కుటుంబం కూడా ఉంటుందన్న ఆలోచన నాకు ఆ రోజు ఉంది. అది అట్లా నేను వెళ్ళాను. అంతకు మించి ఇంకా వేరే ఇంకా బలమైన కోరికలు కానీ ఇంకేం లేవు. ఓకే, మీరు మజ్జిగరాజు గారి మోటివేషన్తో పార్టీ వైపు మీరు అడుగులు వేశారు. ఫస్ట్ మీకు వికారాబాద్లో ట్రైనింగ్ అయినట్టుంది, వికారాబాద్ తట్టేపల్లి ఫారెస్ట్ అనుకుంటా. ఓకే, అక్కడ దళంలో వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదటి చేసిన ఆపరేషన్ ఇది? అక్కడికి వెళ్ళిన తర్వాత మేము గ్రామాలు తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాము. అయితే అప్పటికి అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది అన్నట్టు, వంజర వడ్డీ వ్యాపారులది చాలా సీరియస్ సమస్య ఉంది. వికారాబాదు, తాండూరు, పరిగి, ధారూరు ఈ ప్రాంతంలో చాలా సీరియస్ సమస్య అన్నట్టు. ప్రజలు ఎక్కడ పోయినా వంజర వడ్డీ వ్యాపారుల చేత చాలా పీడింపబడుతున్నారు, అది చాలా సీరియస్ సమస్య ఉంది. ప్రతి వాళ్ళకి అక్కడ భూమి ఉంటుంది, కాకపోతే అక్కడ ఓన్లీ జొన్నలు మాత్రమే పండిస్తారు, ఎక్కువ అపరాలు పండిస్తారు కొన్ని, అంతకు మించి ఇంకా వ్యాపార పంటలు అంటూ ఏం వేయరు. అక్కడ చాలా వెనుకబడిన ప్రాంతము, నీటి వసతులు కూడా పెద్దగా ఉండవు. అక్కడ వంజర వడ్డీ వ్యాపారులు చాలా ఈజీగా వచ్చేసి వాళ్ళకు పంటల సీజన్లో ఒక 100 రూపాయలు ఇస్తారు, 3 నెలల తర్వాత దానికి 20 రూపాయలు 30 రూపాయలు అట్లా వడ్డీ తీసుకుంటారు. అది చాలా సీరియస్ సమస్యగా ఉంది. ఆ టైంలో మేము ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి దాని మీద అక్కడ ప్రజల్ని దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే విధంగా చేసామన్నట్టు. అంటే ఫస్ట్ చేయడమేనా లేదంటే వడ్డీ వ్యాపారస్తులను బెదిరించడం వాళ్ళకి? ఎస్, అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఫస్ట్ మేము అదే చేసాము, మేము ప్రజల్ని చైతన్యవంతులు చేసాము, దానికి వ్యతిరేకంగా పోరాటం చేసాము. కాకపోతే మేము చేసిన తర్వాత వెంటనే వడ్డీ వ్యాపారులందరూ ఏమైపోయారంటే అంత ఒక్కసారి వాళ్ళ ఇచ్చిన అమౌంట్ను రిటర్న్ తీసుకోవడానికి ప్రజల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు అన్నట్టు. మాకు వడ్డీ వ్యాపారులతో సంబంధాలు ఉండేటివి కావు, వాళ్ళని ఎప్పుడు మేము కలవలేదు, మాట్లాడలేదు. ప్రజల్ని చైతన్యవంతులు చేయడం వరకే చేశాం. ఈ సమస్య ప్రజల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. తర్వాత మేము కొంతమందికి వార్నింగ్లు ఇవ్వడం వల్ల కొన్ని గ్రామాలు వదిలిపెట్టిపోయారన్నట్టు. అయితే దాంట్లో కొంతమంది వడ్డీలు బాగా ఇచ్చినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ప్రజల్ని పోలీసుల సహాయంతో, అక్కడ ఉన్నటువంటి పెదందారుల సహాయంతో వాళ్ళను బాగా ప్రెజర్ గురి చేయడము, వాళ్ళని హెరాస్మెంట్ చేయడము ఇవన్నీ చేశారన్నట్టు. చేస్తే అప్పుడు ఆ టైంలో మేము ఒక చిట్యాల అనే ఒక ఊర్లో అన్నట్టు, ఆ ఊర్లో ఒక వంజర వడ్డీ వ్యాపారిని చంపడం అనేది జరిగింది. అది దాని తర్వాత అక్కడి నుంచి వంజర వడ్డీ వ్యాపారులంతా పారిపోయారు, ఇచ్చిన డబ్బులు వదిలిపెట్టి పారిపోయారు. దాని తర్వాత ప్రజలలో వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. కానీ నెక్స్ట్ వాళ్ళ క్రాప్ వచ్చేసరికి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడు ఎవరు లేడు. అట్లా బాగా సఫర్ అయిపోయారు. ఏంది ఈ సమస్యను, మనం ఒక సమస్యను పరిష్కరించాము కానీ ఇంకొక సమస్య వచ్చింది అనేది ఒకటి బాగా ఇదైపోయి బ్యాంకుల వాళ్ళని అప్రోచ్ అయితే బ్యాంకుల వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా ప్రజలు కొద్దిగా బాగా సఫర్ అయ్యారు. తర్వాత మీరు వికారాబాద్లో ఉంటూ మరి జగదీరుగుట్ట ఆ ప్రాంతంలో కూడా జీడిమెట్ల ప్రాంతంలో మీ మూమెంట్ కనిపించేది అప్పట్లో, ఎందువల్ల వచ్చేవారండి? జగదీరుగుట్ట, జీడిమెట్ల ఇది నేను ఇండస్ట్రియల్ ఏరియాలో అప్పుడు మజ్జిగరాజుతో పరిచయం ఏర్పడ్డ తర్వాత కార్మికులలో పనిచేయాలని ఒక ఆలోచన ఉంది కదా. ఆ టైంలో కార్మికుల్ని మోటివేట్ చేయాలి, చేసేసి విప్లవ కార్మికులుగా వాళ్ళని మార్చాలన్న ఒక టాస్క్ అక్కడ తీసుకోవడం జరిగింది మజ్జిగరాజు. తర్వాత అప్పుడు ఈయన విశ్వనాథ్ అని ఉండే, బెంజమిన్ పేరుతో తిరిగేవాడు ఆయనే. తర్వాత ఇంకొక రవి అని, రవణ అని, సురేష్ అని వాళ్ళందరూ, తర్వాత మదన్ అని సిటీలో జిల్లా కమిటీలో ఉండేవాళ్ళు వీళ్ళంతా. అయితే అక్కడ కార్మికులను అంటే విప్లవ పార్టీలోకి తీసుకురావడం కోసం అని చెప్పేసి మేము చాలా కంపెనీలలో వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఆర్గనైజేషన్ ఎలా చేసేవాళ్ళం అంటే ప్రతి కంపెనీలోకి మేమే వర్కర్స్గా వెళ్ళేవాళ్ళం దాంట్లోకి.
వెళ్ళేసి కార్మికులతో పరిచయాలు పెంచుకొని అట్లా వాళ్ళు ఒక 10 మంది కనుక పరిచయం అయిపోతే వాళ్ళతో ఒక చిన్న యూనిట్ విప్లవ కార్మిక సమైక్య అని చెప్పి దానికి ఒక పేరు పెట్టేసి ఒక యూనిట్ అట్లా స్టార్ట్ చేసేవాళ్ళం. అట్లా నేను జగదీర్గుట్ట, తర్వాత జీడిమెట్ల, బొల్లారము, గాంధీనగరు, తర్వాత మెడ్చెలు, ఈ ఏరియాలో మొత్తం నేను మా ఆర్గనైజర్ కింద అంటే మజ్జిగరాజు ఆర్గనైజర్గా ఉండేవాడు. ఆ ఏరియాలో బాగా తిరిగి కార్మికులను ఐక్యత చేయడం కోసం ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో నేను చాలా కంపెనీలలో నేను పనిచేశాను. అట్లా నేను ఎక్కువగా చాలా కంపెనీలోకి వెళ్ళినప్పుడు నేను 2 యాంగిల్లో పనిచేసేవాడిని. ఒకటి, ఈ కంపెనీలో అసలు టెక్నాలజీ ఏముంది అప్పుడే నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ప్రతి దగ్గర నేను వెళ్ళడం కంపెనీలో పనిచేసి బతకడం కోసం కాదు కదా, నేను కార్మికులను కలవడం కోసం వెళ్తున్నా. సరే, మజ్జిగరాజు ఏం చెప్పాడు నాకు, మన పార్టీకి కూడా మంచి ఇంజనీర్స్ అవసరం ఉన్నారు, ఫ్యూచర్లో మీరందరూ అక్కడికి వెళ్తారన్నారు కదా, అసలు ఏం అవసరం ఉంటుంది, అసలు ఈ మిషన్లన్నీ ఎలాగా ఆపరేట్ అవుతున్నాయి, ఎట్లా ఉత్పత్తి చేస్తున్నారు, దాని మీద నేను ఎక్కువగా స్టడీ కూడా చేసేవాడిని అన్నట్టు. అట్లా 2 విధాలుగా నాకు, ఎందుకంటే నా మనసులో నేను ఒక ఇంజనీర్ని కావాలన్న కోరిక బలంగా ఉంది కదా, ఆ కోరికను రేపు పొద్దుగాల నేను తీర్చుకోబోతున్నాను పార్టీలో. దానికోసం బేసిక్గా నాకు ఏం కావాలనేది ప్రతి కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఈ యాంగిల్లో కూడా నేను అబ్జర్వ్ చేసేవానండి. ఏ మిషన్ ఎలా పనిచేస్తుంది, కార్మికులు ఎలా పనిచేస్తున్నారు, ఇట్లా కూడా ఆలోచన చేసేవాడిని. అట్లా నేను ఈ మెడ్చల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా తిరిగి చాలా కంపెనీలో పనిచేశాను. అప్పుడు జగదీర్గుట్ట బేస్గా ఉండేవాడిని అక్కడ. మరి మీరు ఆ టైంలో ఒకవైపు మీకు కావాల్సిన టెక్నాలజీ నేర్చుకోవడం, ఇంకోవైపు ఉద్యమానికి సంబంధించిన వాళ్ళని మోటివేట్ చేయడం కదా. మరి జగదీర్గుట్టలో మీరు ఒక బస్సు తగలపెట్టారు, ఎందువల్లండి అసలు? యాక్చువల్గా అప్పుడు బస్సును ఈ విధ్వంసాలు చేయడం అనే విషయం మీద నాకు పెద్దగా క్లారిటీ లేదండి. అసలు ఎందుకు చేస్తున్నామని కూడా నాకు పెద్ద ఆలోచన లేదు. అయితే ఆ టైంలో బాల్నగర్లో ఒక కంపెనీలో విజయ్ ఎలక్ట్రికల్లో కొంతమంది 10-12 మందిని అరెస్ట్ చేశారు. అదే క్రమంలో ఇంకొకటి ఎక్కడనో ఎన్కౌంటర్ అయింది అన్నట్టు. ఈ రెండింటికి నిరసనగా ఒక బస్సును అప్పుడు పేపర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇస్తే కూడా ఎక్కడ కూడా మా డిమాండ్స్ వచ్చేటి కావన్నట్టు. దానికి నిరసనగా ఏదన్నా ఒక విధ్వంసం చేయాలన్న ఆలోచనతో అప్పుడు కమిటీ ఒక తీర్మానం చేసి జగదీర్గుట్టలు, ఎందుకంటే ఈ బాల్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా విజయ్ ఎలక్ట్రికల్ ఆ ప్రభావం ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. అక్కడ విజయ్ ఎలక్ట్రికల్లో మాది అప్పుడు విప్లవ కార్మిక సమైక్య చాలా బలంగా పనిచేసింది తెలుసు. కాబట్టి వాళ్లకు మద్దతుగా మేము అక్కడ ఒక బస్సు కాలబెట్టడం అనేది జరిగింది దాంట్లో. అయితే నాకు అప్పుడు పెద్దగా ఇది ఏం జరుగుతుందో ఏందో నాకు తెలిసేది కాదు. రమ్మంటే చూడడం కోసం వెళ్ళాను. అయితే అక్కడ వేరే టీం ఉంది, వాళ్ళందరూ కూడా దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉందన్నట్టు. నాకేంటంటే నేను సైకిల్ పట్టుకొని నేను నిలబడ్డాను అంత ఊరికేనే. నేను అప్పుడు చిన్నవానిగా నాకు పెద్దగా ఈ అసలు మనం చేయాల్సింది వేరే పని కదా, ఇదేదో చేస్తున్నారు. నాకు ఈ చంపడాలు కొట్టడాలు అంటే నాకు కొంచెం ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకంటే నా ఆలోచన వేరే కదా. కాబట్టి నేను అక్కడ నిలబడి వాళ్ళు చేస్తుంటే నేను అది చూశాను, దగ్గరగా ఉండే చూశాను. కాకపోతే వాళ్ళు దాని 2-3 ఒకరు వాటర్ డీజిల్ ట్యాంక్ పగలగొట్టారు, ఒకరు రాళ్ళు విసిరారు, ఇదంతా చేశారు. ఇదంతా చేసిన తర్వాత నాకు సైకిల్ ఉండేది అప్పుడు. ఆ సైకిల్ పట్టుకొని ఒక అతను వచ్చేసి ఆయన పికప్ చేసుకొని వెళ్ళాలన్నట్టు. నేను వీళ్ళంతా ఇన్సిడెంట్ చేస్తుంటే నేను పక్కన నిల్చోవాలి. వీళ్ళు మొత్తం ఈ బస్సును కాలబెట్టేది అయిపోయిన తర్వాత అతను వచ్చేసి నా సైకిల్ ఎక్కుతాడు, నేను అతన్ని తీసుకొని వెళ్ళాను. అట్లా ఒక 5 మంది టీం అయితే 5 మందికి 5 సైకిళ్ళు, వీళ్ళని ఎస్కేప్ చేయడానికి 5 మంది ఉండాలి. అట్లా ఆ టీంలోనే ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలిసేది కాదు. అంటే ఆ రోజు బస్సు తగలబెట్టారు, వచ్చిన వ్యక్తిని మీరు పికప్ చేసి ఎక్కడో షెల్టర్ తీసుకెళ్ళి ఉంటారు. అసలు నెక్స్ట్ డే పేపర్లో బస్సు దగ్ధం వచ్చి ఉంటుంది. చూడగానే మీకు ఏమనిపించింది, అరే ఇదేంట్రా అనుకోలేదు? అసలు నాకు ఒక రకమైనటువంటి ఇదేనండి, ఏంటి మనం తగలబెట్టాము దానివల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది అనేది. న్యూస్ అయితే వచ్చింది, న్యూస్ కవర్ అయితే అయింది, కానీ దానివల్ల ఏం వస్తుంది అనేది నాకు అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత ఉండేది అన్నట్టు. ఒక 10 రోజుల తర్వాత అక్కడ విజయ్ ఎలక్ట్రికల్ అరెస్ట్ అయిన 12 మంది రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు. అప్పుడు మా ఆర్గనైజర్ చెప్పింది ఏంటంటే, మనం ఈ బస్సు కాలబెట్టి మనం ఎక్స్పోజ్ చేశాం కాబట్టి వాళ్ళకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు అని చెప్పి అన్నారు అన్నట్టు. అయితే అప్పుడు ఒక చిన్న డిస్కషన్ కూడా చేశాను నేను. ఈ కాలబెట్టే క్రమంలో మనము అంటే ఇది ఎందుకు చేయాలి అనేది ఒక ఆలోచన కూడా అప్పుడు ఉంది, కానీ నేను వాళ్ళు చెప్పిన దాన్నే ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే ఈ కాలబెట్టడం చేయడం అనేది ఉద్యమం కాదు కదా ఇది. ఇప్పుడు ఆ టైంలో మీకు ఫస్ట్ జగదీర్గుట్ట బస్సు తగ్గిన తర్వాత మీలో ఒక ప్రశ్నించే మనస్తత్వం బయటకు వచ్చింది.
ఎందుకు ఏంటి కానీ మరి వికారాబాద్లో మళ్ళీ ఒకసారి బస్సులు తగలబెట్టారు కదా. ఇక అది ఒక ట్రెండ్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం ఏమైందంటే ఇక్కడ నా మనసులో నేను అనుకుంటున్నా తప్ప నేను బయట ప్రశ్నించి దాన్ని ఆర్గనైజ్ చేసేంత పొలిటికల్ జ్ఞానం నాకు లేదు. రెండోది అంత చైతన్యం కూడా వాళ్ళని నన్ను తయారు చేసిన ఆర్గనైజర్ అక్కడ ఉన్నాడు, ఆయనను కన్విన్స్ చేసేంత ఇది నాకు లేదు అప్పట్లో. కాబట్టి వాళ్ళు చెప్పిందే నేను వినాల్సి వచ్చింది, దానికే నేను కన్విన్స్ అయ్యాల్సి వచ్చింది తప్ప నా మనసులో ఒక చిన్న ఇది ఉండేది, ఇట్లా కాలబెట్టడం ఇది చైతన్యపరచడం కాదు కదా, ఇది ప్రజలు దీనివల్ల ఎట్లా చైతన్యం అవుతున్నారు అంటే విషయము ఎక్స్పోజ్ అవుతుందనే దానికి. అంటే అక్కడ కార్మికులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఆ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ బస్సు తగలబెట్టడం వల్ల ఎక్స్పోజ్ అవుతుంది అనేది ఒకటి, అది అనుకున్నాము. అలాగనే అక్కడ పేపర్లు గిన వేయడము అట్లా ఎక్స్పోజ్ అయితే అయ్యింది, అది ఒక ప్రయోజనం అయితే వచ్చింది. అది మరి వికారాబాద్ కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్. వికారాబాద్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆడ దళంగా ఉండి చేసాము. అక్కడ కూడా ఏంటంటే ఎన్కౌంటర్లకు నిరసనగా చేస్తున్నారు. వాస్తవానికి వికారాబాద్లో మేము చేయాల్సినంత సీరియస్ సిచ్యువేషన్ అక్కడ ప్రజలకు నిర్బంధం అదంతా ఏం లేదు. కానీ స్టేట్ వ్యాప్తంగా అప్పుడు ఏదో బంద్ పిలుపునిచ్చారు, దానికి మద్దతుగా మేము చేసాం అక్కడ. అంతే తప్ప ప్రజలు కూడా అసలు ఎందుకు చేస్తున్నాం ఏంటిది ఆ ప్రజలకు కూడా పెద్దగా దాని పట్ల అవగాహన లేదు. మీరు అన్నట్లు వికారాబాద్లో తాండూరు ఆ ప్రాంతం వరకే వడ్డీ వ్యాపారులు ఈ భూస్వాములు కనిపిస్తుంది తప్ప వికారాబాద్ ప్లెయిన్ ఏరియా ఉంటుందండి. సార్ వికారాబాద్ అయిన తర్వాత మీరు మీ ప్రమోషన్ ఏ విధంగా వచ్చింది? వికారాబాద్లో నేను అప్పుడు దళాల్లో పనిచేస్తున్నప్పుడు యాక్చువల్గా నేను రైతాంగ పోరాటాలు చేస్తున్నాం అక్కడ. అక్కడ భూస్వాములు అయితే లేరు. వాస్తవానికి ప్రతి రైతుకు ఒక 2 ఎకరాలు, ఎకరానో 3 ఎకరాలు ఎంతో కొంత భూమి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కోరికలు కూడా ఉండేది కాదు ప్రజలకు. హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు పెద్దగా మాకు అది కావాలి ఇది కావాలని ఆశలు కూడా ఉండే కదా. అప్పుడు మేమే గుర్తించి ఈ వడ్డీ వ్యాపారుల సమస్య తీవ్రంగా ఉందని దానికోసం పనిచేసాం తప్ప ఇంకా వేరే దేనికోసం పనిచేయలేదు. అప్పుడు మద్దెర్ల శంకర్ అని మా కమాండర్ ఉండేవాడు. అఫ్కోర్స్ అతనిది కూడా మా ఊరే, మా కేసముద్రమే అతనిది. ఆయనే కూడా అక్కడ అంటే హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజా ఉద్యమం చేపడితే సిటీ ఉద్యమానికి ఇది సపోర్ట్గా ఉంటుందని అక్కడ దళాలని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాక్చువల్గా. కానీ అక్కడ ఏదో చైతన్యం తీసుకొచ్చి ఈ విప్లవానికి ఇది ఒక బేస్ ఏరియాగా ఉంటుందన్న ఉద్దేశం ఏం లేదు. సిటీ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసము గ్రామీణ ప్రాంతం యొక్క ఉద్యమం అవసరము కాబట్టి అందులో భాగంగానే ఇటు మెదకు, దుబ్బాక ఏరియాలు అన్నీ కూడా కవర్ చేశారు. ఇటు వికారాబాద్ ఏరియా కూడా కవర్ చేస్తే రౌండప్గా సిటీ చుట్టూ గ్రామీణ ప్రాంత ఉద్యమం ఉంటుందని అనుకున్నారు అన్నట్టు. అందులో పాటుగానే మేము అక్కడికి వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దళాలలో కూడా వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను ఇంజనీర్ని కావాలన్న కోరిక నాకు బలంగా ఉంది కదా. ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా దళం దగ్గర ఒక 2 వెపన్స్ ఉండేవి. 2 వెపన్స్తోనే 6 మంది తిరిగేవాళ్ళు. ఈ క్రమంలో ఏమైందంటే కొన్ని కొత్త వెపన్స్ వచ్చినాయి మా దగ్గరికి. ఆ కొత్త వెపన్స్ ఒక 10-12 పంపించారు. మేముంది ఒక 6-7 మెంబర్సే ఉన్నాం మేము. వాటిని విడివిడి భాగాలుగా వచ్చినాయి, అవి ప్యాక్ చేసి వచ్చేసినాయి. అది అసెంబ్లింగ్ చేయడం కూడా మాకు ఎవరికి తెలియదు, మా కమాండర్కు తెలియదు, అందులో దళ సభ్యులకు ఎవరికి తెలియదు, మాకెవరికి తెలియదు. వాటిని అట్లా మూట కట్టుకొని తిరుగుతూ ఉన్నాం అన్నట్టు. నేను చూశాను కానీ అవి బాగానే ఉన్నాయి కానీ ఎట్లా ఫిక్స్ చేయాలో నాకు కూడా తెలియదు అప్పటికి. అంటే అసెంబ్లింగ్ ఎలా చేయాలో కూడా నాకు కూడా తెలియదు. అవి తూటాలు ఒక 200-300 తూటాలు వచ్చినాయి. అవన్నీ సింగిల్ బ్యారెల్స్, డబుల్ బ్యారెల్స్ వెపన్స్ అన్నట్టు. అవి మూట కట్టుకొని తిరుగుతూ ఉన్నాను. తిరుగుతున్న క్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన ఒక రైతు కలిశాడు అన్నట్టు. అతను ఏంటంటే అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో నేను ఇలా పనిచేశాను, అలా పనిచేశాను, నేను కమాండర్గా పనిచేశాను అని చెప్పి మాకు ఒక సందర్భంలో చెప్పున్నాడు. అతనికి ఏమైనా ఐడియా ఉంటుందేమో అని చెప్పి అతన్ని పిలిస్తే అతను వచ్చేసి మొత్తం ఆ వెపన్స్ మొత్తం కూడా అసెంబ్లింగ్ చేయడం అనేది చూపెట్టాడు అన్నట్టు. ఆయన చేసిన తర్వాత అప్పుడు నేను దాన్ని బలంగా అప్పుడు అబ్జర్వ్ చేయడం చేసిన తర్వాత ఇక అవి అయిపోయింది. ఇంత సింపుల్ ఇవి అసెంబ్లింగ్ చేయడం అని చెప్పి అనుకొని ఆ తర్వాత ఇంకా నా దగ్గర ఎప్పుడు ఒక స్క్రూ డ్రైవర్, ఒక కటింగ్ ప్లేయర్ ఎప్పుడు పెట్టుకునేవాడిని. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా కూడా నేనే క్లీన్ చేసేవాడిని, మెకానిక్ చేసేవాడిని అన్నట్టు. అట్లా దాని మీద ఇంకా కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే వాడిని అసలు ఈ వెపన్లో ఏముందో ఇప్పి చూడాలని చెప్పి అనుకొని మొత్తం ఒకసారి వెపన్ను అందరూ కూర్చొని సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేను టక్క స్క్రూ డ్రైవర్ పెట్టి మొత్తం వెపన్ అన్నీ ఇప్పి పడేసిన తర్వాత అప్పుడు మా కమాండర్ చూసి అన్న ఏం చేస్తున్నావు అన్న అని చెప్పన్నాడు. అంటే లోపల ఏముందో చూద్దామని చెప్తున్నా అంటే, అరే నువ్వు అట్లా చెప్తే మళ్ళీ దాన్ని పెట్టడం రాకపోతే
అన్న నేను అన్నీ బాగా గుర్తుపెట్టుకొని చేస్తున్నాను, నేను ఎలా ఫిట్ చేసినా మళ్ళీ అలాగే ఫిట్ చేస్తాను, ఒకసారి ఫిట్ చేసి చూద్దాం అన్నట్టు. ఎలాగైతే ఇప్పానో మళ్ళీ అన్నీ వరుసగా పెట్టుకుంటూ వెళ్ళానంట. ఫస్ట్ ఏది ఇప్పానో ఇట్లా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళి ఇప్పి అన్నీ లాస్ట్ వరకు పెట్టేశాను. ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఫిట్ చేయమని చెప్పాడో ఈ లాస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ చివరికి వెళ్ళిపోయాను. ఈ టెక్నిక్ నాకు తెలుసు, అదేముంది అది వాళ్ళకి తెలియదు కదా. అరే అన్న ఎట్లా అయిపోయావు అట్లా పెట్టావన్నా, నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద అని చెప్పి చాలా ఇది అయిపోయి. ఇక అప్పటి నుండి ఆ దళంలో ఏ చిన్న వెపన్ రిపేర్ ఉన్నా కూడా నాతోనే చేయించేవాడు, నేనే మొత్తం చేసేవాడిని. అది నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంకోటి అందులో ఉన్న ప్రతి పార్ట్ కూడా నేను చేయగలిగేట్టుగానే అనిపించింది అన్నట్టు. ఇదన్నీ కూడా నేను తయారు చేయగలుగుతా కదా, ఏంటి మనం ఎందుకు చేయలేమనే ఆలోచన నాకు బాగా వచ్చింది అన్నట్టు. ఒక సందర్భంలో ఏమైందంటే మేము ఒక భూస్వామిని శిక్షిస్తున్న క్రమంలో మా దళ సభ్యుడు ఏం చేశాడు, వెపన్తో ఇట్లా గట్టిగా వేసి గుద్దేశాడు అన్నట్టు. ఆ బట్టుకును బ్యారెల్కు మధ్యలో బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి టైల్ అని ఉంటుంది అన్నట్టు, బాడీకును చెక్కకు ఫిట్ చేసే టైల్ ఉంటుంది, అది మొత్తం బ్రేక్ అయ్యి ఇరిగిపోయింది అన్నట్టు. ఇరిగిపోతే దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న, నీకెందుకన్నా నేను ఇప్పుడు చేయించుకొని వస్తానని చెప్పాను. ఎట్లా చేపిస్తాను, నాకు తెలుసు అన్న, ఇది ఎట్లా చేయాలో నాకు తెలుసు, నేను చూశాను కంపెనీలని. అప్పుడు వికారాబాద్కి వచ్చేసి అక్కడ ఒక బ్రేజింగ్ చేసే వ్యక్తి రోడ్డు మీద పనిచేస్తుంటారు. అప్పుడు అతని దగ్గరకు వచ్చి అతనికి ఏందో తెలియదు, దానికి మొత్తం బట్ట చుట్టి అన్న దీనికి బ్రేజింగ్ చేయాలని ఇస్తే అతను బ్రేజింగ్ చేసి ఇచ్చేసాడు. అతను కూడా అది ఏం పార్టో తెలియదు, అతను బ్రేజింగ్ చేసి ఇచ్చాడు. తర్వాత నేను వచ్చేటప్పుడు వికారాబాద్లో ఒక ఫైల్ తీసుకొని వచ్చేసి మళ్ళీ దాన్ని మంచిగా యాజ్టీస్గా ఫైల్ చేసేసి బిగించి పెట్టేసాను. ఇక ఆయనకు మా కమాండర్కి ఏంటంటే నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నట్టు, మాకు ఒక మెకానిక్ ఉన్నాడు, ఏం పోయినా కూడా మేము చేసుకుంటాం అది ఇది అని చెప్పేసి అట్లా. ఇదే క్రమంలో పులి అంజన నుంచి ఒకటి ఆఫరు సిటీ కమిటీకి చెప్పాడు అన్నట్టు, మనము ఆయుధాలు తయారు చేసే యూనిట్ పెట్టాలనుకుంటున్నాము, మీరు సిటీలో కంపెనీలలో పనిచేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా పంపిస్తే మనం యూనిట్ స్టార్ట్ చేద్దాం వాళ్ళతోనే అని చెప్పని అన్నట్టు. అప్పుడు మదన్ అని ఇక్కడ ఉండే, ఇక్కడ దళం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసేవాడు కదా, వెంటనే ఆయన ఉండేసి మా దగ్గర మంచి టెక్నీషియన్ ఉన్నాడు, నేను పంపిస్తానని చెప్పేసి 92లో అన్నట్టు నన్ను ఆ టెక్నికల్ యూనిట్కి పంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు అన్నట్టు. అట్లా నేను 92లో నేను వెళ్ళాలని అనుకునే టైంలో అపాయింట్మెంట్స్ అన్నీ ఫిక్స్ చేశారు. బీదర్కి వెళ్ళేసి అక్కడి నుంచి నన్ను పికప్ చేసుకుంటారు, నేను వెళ్ళాలి. నేను ఇంకొక 1 month టైం ఉంది దానికి. ఈలోపు పులి అంజన్న ఎన్కౌంటర్లో ఆయన చనిపోయాడు. కొద్దిగా టైం ఉంది, ఆ టైంలో ఆయన చనిపోవడంతో 92లో వెళ్ళాల్సింది ఆగిపోయింది అన్నట్టు. మళ్ళీ 93లో మళ్ళీ అపాయింట్మెంట్స్ దొరికినాయి. అట్లా నేను ఫస్ట్ కర్ణాటక స్టేట్లో మేము ఒక యూనిట్ స్టార్ట్ చేసి బెల్గాం విలేజ్లో ఒక యూనిట్ స్టార్ట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి నేను ఏదైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంజనీర్ను కావాలనే ఒక కోరిక బలంగా ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడం కోసం నేను బీదర్ వెళ్ళడం జరిగింది. గుల్బర్గాలో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేశాము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సార్, గుల్బర్గా వెళ్ళిన తర్వాత మీ యూనిట్ మీ కోరిక నెరవేరుతుంది. ఈ ఆటోకేడ్ నేర్చుకోవడం ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఇది ఏంటంటే బెల్గాం, ఫస్ట్ బెల్గాంలో యూనిట్ స్టార్ట్ అయింది. బెల్గాంలో మేము ఫస్ట్ షార్ట్ వెపన్స్ తయారు చేయాలనేది మా ఒక ఇది అన్నట్టు. షార్ట్ వెపన్స్ మాకు కొన్ని శాంపిల్స్ పంపించారు, వెపన్సే వచ్చినాయి. వస్తే వాటిని అన్నిటినీ తీసేసి యాస్టీస్గా వెపన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఫస్ట్. అట్లా కొన్ని బెల్గాంలో ఒక 10-15 షార్ట్ వెపన్స్ రెడీ చేసాం. దాంట్లో నాతో పాటు ఇంకొక అతను ఉండేవాడు, నేను ఆయన ఇద్దరం కలిసి మేము ఒక 10 వెపన్స్ తయారు చేసాం. తర్వాత కొన్ని మ్యాగజిన్స్ డెవలప్ చేయాలని అన్నాడు. అతనికి నా దగ్గర ఉన్న అతనికి ఏంటంటే ఐటీఐ చేశాడు అతను, టర్నర్ యాక్చువల్గా అతను. నేను ఐటీఐ చేయకపోయినా ఫిట్టర్ల దగ్గర నేను బాగా వర్క్ చేశాను, చాలా కంపెనీలో తిరిగి పనిచేశాను కాబట్టి ఆయన కంటే ఎఫిషియెంట్గా నేను కొద్దిగా బాగా వర్క్లో ముందుండి చేసేవాడిని. ఆయన చేద్దామంటే అది కంప్లీట్ చేసి పెట్టేవాడిని అంట. అంటే ఒక పార్ట్ చేద్దామంటే పార్ట్గా మొత్తం వెపనే కంప్లీట్ చేసి పెట్టేవాడిని అంట. అంత ఇదిగా పనిచేస్తాను. అతను ఒక 1 year తర్వాత ఏమైందంటే అతను పార్టీల నుంచి బయటికి వెళ్ళాలనే ఒక నిర్ణయంలో ఉన్నాడు. అతను ఉండేసి నన్ను ఏం ఎంకరేజ్ చేసేవాడు కాదు,
కొద్దిగా ఆయన కొద్దిగా అంటిముట్టనట్టుగా ఉన్నాడు. ఇక నా బలవంతం మీదనే మేము వెపన్స్ తయారు చేసాము. ఒక 10 వరకు చేసి పంపించాము. ఓకే అయిపోయింది అది. ఆ తర్వాత అతను ఒక చిన్న పని ఉంది వెళ్తానని చెప్పి వెళ్ళాడు బెల్గాం నుంచి. అక్కడ 10 రోజులైంది, నెల రోజులైంది, ఆయన తిరిగి రాలేదు. రాకపోయేసరికి నాకు డౌట్ వస్తుంది, ఈయన ఎక్కడికి పోయాడు ఏంటిది. తర్వాత మేము ఒకే ఊర్లో ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉండేది. ఒక రూము ఇంకొకరికి తెలిసేది కాదన్నట్టు. ఒక నెల రోజుల తర్వాత మా బాధ్యుడు అన్నట్టు, అంటే మాకు ఇన్ఛార్జిగా ఉండే అతను యూనిట్ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అతనుకున్న ఏపీటీ కూడా మిస్ అయిపోయింది అన్నట్టు, రాలేదు. ఏమైందేమని అతను వచ్చాడు. వచ్చేసరికి నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. ఏంది అన్నయ్య వాడంటే, ఆయన నెల అవుతుందన్న, లేదు బయటికి వెళ్ళిపోయాడు, ఇంతవరకు రాలేదు, ఏమైనా పని మీద వెళ్ళాడేమో అనుకుంటున్నాను అంటే, లేదు ఇక నువ్వు అన్నీ సర్దేసుకో ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ నుంచి మేము సర్దుకొని వెళ్ళిపోయాం అన్నట్టు. వీళ్ళు అక్కడి నుంచి జబల్పూర్ వెళ్ళిపోయాం. అంత దూరం? జబల్పూర్ డైరెక్ట్. జబల్పూర్ వెళ్ళిపోయి ఇక్కడ బెల్గాం టు జబల్పూర్? జబల్పూర్ బై ట్రైన్ అండి? బస్సెస్. అప్పుడు ట్రైన్ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఆయనకు ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు అనే విషయము ఆయన చెప్పేదాకా నాకు తెలియదు. ఆయన వచ్చేసి వెంటనే బట్టలకి అన్ని సర్దు వేసుకో మనం వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు అన్నట్టు. అంటే ఎందుకన్నా అంటే, నేను తర్వాత చెప్తాను, నువ్వైతే ముందుగా రెడీగా అంటే రెడీ. వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళాం, బస్ ఎక్కాం. ఇక అలాగా జబల్పూర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాం అన్నట్టు. ఉన్న తర్వాత అసలు ఏం జరిగిందన్న, ఎందుకంటే ఇంకా నువ్వు అదంతా మర్చిపో, ఆయన అసలు ఇంటికి పోవాలనే ఆలోచన ఉంది ఆయనకు, నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, మాకు కూడా ఏమి ఇంటిమేషన్ లేదు, కాకపోతే ఆయన మనకు ద్రోహం చేసేంత సీరియస్గా అయితే లేడు, ఎక్కడో పోయి బతుకుతున్నాడు అని చెప్పి అనుకున్నాడు అన్నట్టు. వాస్తవానికి ఈరోజు కూడా ఆయన సరెండర్ అవ్వలేదు. ఆయన ఈరోజు కూడా సరెండర్ అవ్వలేదు. ఎక్కడో మహేష్ అని, అక్కడ మేము మహేష్ అని పిలిచేవాళ్ళం అతన్ని. సరెండర్ అవ్వలేదు, ఎక్కడో పోయి మామూలుగా బతుకుతూ ఉన్నాడు అన్నట్టు. అట్లా ఆయన వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ వచ్చి పని చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ కూడా ఒక యూనిట్ స్టార్ట్ అయింది. ఇక్కడ జబల్పూర్లో ఒక యూనిట్ స్టార్ట్ అయింది. ఆ యూనిట్లో ఒకటి ఏంటంటే, మాకు పార్టీ నుంచి అప్పుడు ఒక టార్గెట్ ఇచ్చారన్నట్టు. ఏంటంటే వెపన్ ఇక్కడ తయారు చేసి లోపల అసెంబ్లింగ్ చేయాలి, అట్లా డిజైన్ చేయాలని చెప్పి అన్నారు అన్నట్టు. అది అసలు ఇక్కడ తయారు చేసి అక్కడ ఎట్లా అసెంబ్లింగ్ చేస్తాము, ఆడ మిషనరీస్ ఇవన్నీ ఉండవు కదా, అదొక పెద్ద టాస్క్ అన్నట్టు. సార్, జబల్పూర్లో మీకు ఒక అసెంబ్లింగ్ యూనిట్ చేయమన్నారు. అంటే వెపన్ ఉండాలి, మళ్ళీ విడిపోవాలి, ఆ స్పాట్కి వెళ్ళేందుకు అసెంబ్లింగ్ అవ్వాలి. అంటే ఫారెస్ట్లో అప్పుడు ఎందుకు ఈ టాస్క్ ఇచ్చారు అంటే, నిర్బంధం చాలా సీరియస్గా నిర్బంధం ఉంది. అప్పుడు 96, 97 ప్రాంతంలో విపరీతమైనటువంటి నిర్బంధం ఉంది. అప్పుడు మద్య నిషేధం అనేది కొనసాగుతుంది. ఏది ఏపీలో అన్ని బార్డర్స్ అన్నట్టు. బార్డర్స్లలో ఈ మద్యం కోసం చెక్కింగ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. 1-2 చోట్ల ఈ చెక్కింగ్లలో కూడా మా వాళ్ళు పట్టుబడడం అనేది జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టమైంది. అప్పుడు స్టేట్ కమిటీ వాళ్ళు ఉండి ఏమన్నారంటే, వెపన్స్ మనం డైరెక్ట్గా తీసుకొస్తే ఐడెంటిఫై అయిపోతుంది, కాబట్టి బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లోపల అసెంబ్లింగ్ చేసుకునే విధంగా మీరు డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి చేయండి అన్నారంట. అప్పుడు మా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ మా బాధ్యుడు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేశారన్నట్టు. నేను ఒక రకంగా దాన్ని డిజైన్ చేయడం చేశాను. అయితే నా డిజైన్లో ఎట్లుంటుందంటే, చూసిన వాడికి ఇది వెపన్ స్పేర్ పార్ట్ అనేది తెలియకుండా ఉంటుంది అన్నట్టు. అది అసలు ఎవరు చూసినా ఓపెన్గా చూస్తే కూడా ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు, అంత టెక్నిక్గా దాన్ని నేను ఆలోచించి డెవలప్ చేశాను అన్నట్టు. తర్వాత గ్రైనేట్స్ కూడా అంతకుముందు సింగిల్ బాడీ ఉండేదంట, సాలిడ్ బాడీగా ఉండేది గ్రైనేట్. దాన్ని కూడా మేము 2 పార్టులుగా చేసి అట్లా చేయడం జరిగింది. స్పేర్ పార్ట్స్ సంబంధించిన డైస్ కొన్ని మేము ఇక్కడే ప్రిపేర్ చేసి లోపలికి పంపించడం, అట్లా ఒక 1-2 years రీసెర్చ్ వర్క్ మీద మేము బాగా వర్క్ చేసాం అన్నట్టు. జబల్పూర్లో అది చూసారండి మీ తర్వాత దొరికినప్పుడు, అవి చుచ్చుపుడిలాగా ఉండేవి. ఇది గ్రానైట్ అనే విషయం, తర్వాత అసెంబ్లింగ్ అయితే గ్రానైట్ అనే విషయం తెలుసు. అట్లా వెపన్స్ కూడా అట్లా ఉండేదంట. మీరు బ్యారెల్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు, చూసారు, బాడీ చేయలేరు, ఏది చేయలేరు. మీరు నల్లా పైప్ లాగా ఒక పైప్ పంపించేవారు. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మీకు తర్వాత క్రమంలో చెప్తాను నేను అది. అట్లా మేము ఒక 2 years 96 నుంచి 98 వరకు అన్నట్టు, ఒక 3 years అంటే 3 years కంప్లీట్గా చేసినాం. 2-3 years ఈ రీసెర్చ్ వర్క్ మీదనే బాగా పనిచేసాం అన్నట్టు. ప్రతిదీ కూడా ఏంటంటే చాలా
టెక్నికల్గా ఆలోచించాల్సి వచ్చేది అన్నట్టు. ఎందుకంటే సాధారణ వ్యక్తులు దాన్ని ఐడెంటిఫై చేయరు. ట్రాన్స్పోర్ట్ ఈజీగా తీసుకెళ్ళేటట్టు ఉండాలి. మళ్ళీ అప్పుడు ఇంతకుముందు వ్యక్తులుగా ఏదైనా తీసుకెళ్తే కంపల్సరీ బస్సులలో చెక్ చేస్తున్నారు, ఏది మద్యం సీసాల కోసం. మద్య నిషేధం ఉంది ఆ టైంలో, కాబట్టి ప్రతి బస్సు ప్రతి బ్యాగును చెక్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇట్లా క్యారీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్లో చేయాలి. మనం ట్రాన్స్పోర్ట్లో చేస్తే ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ బ్రేక్ అయిపోతుంది, వాళ్ళు అటు ఇటు పడేస్తూ ఉంటారు. పడేసినప్పుడు ఆ ప్యాకింగ్ బ్రేక్ అయిపోతే అది బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వానికి అర్థం కావద్దు అది ఏంటిది అనేది. అట్లా డిజైన్ ఉండాలనేది అప్పుడు ఆలోచించి ఒక 3 years దాని మీద బాగా వర్క్ చేశాను. మాకు ఇన్ఛార్జిగా ఉండే అతను కూడా బాగానే చేసేవాడు, కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే నేను నా రీసెర్చ్ వర్క్లో బాగా సక్సెస్ అయ్యాం. దాంట్లో చాలా రకాల వెపన్స్ను మేము అట్లా మాడిఫికేషన్ చేసాం అన్నట్టు. దాంట్లో మీరు 3 సంవత్సరాల తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొచ్చారా? ప్రొడక్ట్ ఎప్పుడు ప్రొడక్ట్ కూడా ఒకవైపు నడుస్తూనే ఉంటుంది, రీసెర్చ్ వర్క్. అంటే నా స్పెషల్గా ఏంటంటే నన్ను రీసెర్చ్ కోసమే ఉద్దేశించి పెట్టారన్నట్టు. ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఇంకో 2 సపరేట్ ఉంటారు, కానీ ఓన్లీ రీసెర్చ్ వర్క్ అన్నట్టు. అది ఇతరులకు అర్థం కాకుండా డిజైన్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, దాన్ని అసెంబ్లింగ్ చేయాలి దాన్ని. అట్లా ఆ రీసెర్చ్ వర్క్లో నేను అప్పుడు ఇంకో డెవలప్మెంట్ వర్క్ కూడా. అప్పుడు మేము మ్యాగజైన్లు తయారు చేసుకునే వాళ్ళము, స్టెన్ గన్ తయారు చేసాము, తర్వాత పిస్టల్స్ తయారు చేసాము, సింగిల్ బ్యారెల్ వెపన్స్ తయారు చేసాము, అట్లానే రైఫిల్స్ కూడా మేము చేసాము. అయితే ఇక్కడ మాకు ఈ వెపన్స్ను డెవలప్ చేసుకుంటూనే ఇది ఒక రీసెర్చ్ వర్క్ అన్నట్టు. ఇది ప్రొడక్షన్ రీసెర్చ్ చేస్తున్న టైంలో AK-47 గురించి ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది? సో దీంట్లో AK-47 అనేది బ్యారెల్ గ్రూస్తో ఉంటుంది. ఇప్పుడు రైఫిల్స్లో కూడా మీరు రెడీ చేశారు కదా? చేసాం, కానీ అది సక్సెస్ అవ్వలేదు. దానికి కొంచెం ఎక్విప్మెంట్స్ వేరే అవసరం ఉండేనట్టు. అయితే అప్పుడు మేముంది అంటే జనరల్గా మా దగ్గర లేత్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్ ఇవే ఉండేవి. వాటితోనే అంత గ్రూస్ వేసే అంత ఇది మాకు లేదు. అయితే అప్పటికి ఏదంటే గ్రూస్ వేయాలంటే దానికి కొంచెం మేము ట్రయల్స్ రన్ వేసాం కానీ అంత ఎఫిషియెంట్గా గ్రూయింగ్ అనేది రాలేదు. లోపల దాని యొక్క ఫినిషింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది, కరెక్ట్గా పాయింట్ అంటే పాయింట్ టు పాయింట్ ఉండాలన్నట్టు. ఇప్పుడు మీరు జబల్పూర్లో AK-47 కాకుండా మిగతా వెపన్స్ మీరు ప్రిపేర్ చేశారు, పిస్టల్స్ అవన్నీ కూడా ప్రాక్టికల్ చేసేవారు ఎక్కడైనా? లేదు. అంటే టౌన్లో మేము ఎప్పుడు కూడా వాటిని ఫైర్ చేసి చూడలేదు, కానీ దానికి మేము టెస్టింగ్ లోపల చేసాం. అంటే క్యాటరేజ్ని బట్టి మేము ఫైర్ చేస్తే అది శబ్దం వస్తుంది కాబట్టి మేము అది ఎక్స్పెరిమెంట్ మేము చేయలేదు. మాకు టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని. ఒక వెపన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అంటే దానికి ఒక టెస్ట్ చేసుకోవడానికి టెక్నికల్ మెథడ్స్ దాన్ని మేము ఉపయోగించి చేసేవాళ్ళం. అట్లా మాకు ఇక్కడే అన్ని టెస్ట్ ఓకే అయిపోయిన తర్వాతనే మేము పంపిస్తాం. కాకపోతే క్యాటరేజ్ బట్టి ఫైర్ చేయం, కానీ మిగతా అన్నీ ఉంటాయి అన్నట్టు. మామూలుగా చిన్నగా దాంట్లో ఇప్పుడు క్యాటరేజ్లో ఏముంటుంది అంటే బుల్లెట్లో ఏముంటుందంటే పైన బుల్లెట్ భాగం ఉంటుంది, తర్వాత దాంట్లో అది గన్ పౌడర్ ఉంటుంది. ఈ గన్ పౌడరు ఈ బుల్లెట్ 2 రిమూవ్ చేసేసి ప్రైమరీ కప్ అని బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇగ్నిషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైర్ చేసినప్పుడు ఆ ఇగ్నిషన్ మండి గన్ పౌడర్ని మండిస్తుంది, బుల్లెట్ బయటికి వెళ్తుంది అన్నట్టు. ఇది ప్రాసెస్, బుల్లెట్లో ఉండే ప్రాసెస్ ఇది. మేమేంటంటే ఈ ముందు భాగంలో ఉండేటిని రెండింటిని రిమూవ్ చేసేసి వెనక కొట్టినప్పుడు చిన్న శబ్దం వస్తుంది, చాలా తక్కువ శబ్దం వస్తుంది అన్నట్టు. ఆ శబ్దాన్ని కూడా మేమేంటంటే కొద్దిగా జనం ఎక్కువగా లేనప్పుడు, కొద్దిగా ఎవరు అంటే మినిమం ఒక 100 feet డిస్టెన్స్ ఎవరు ఉండరు అనుకున్నప్పుడు అప్పుడు మేము కొట్టేవాళ్ళం, ముందు చెక్ చేసుకొని కొట్టేవాళ్ళం అన్నట్టు. 1-2 ఫైర్ అయిపోయిందంటే ఆ లోపల ఉన్న స్ప్రింగ్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని అర్థం అన్నట్టు. అట్లా మేము టెస్ట్ చేసేవాళ్ళం. ఇంకొక మెథడ్ కూడా ఉండేది అన్నట్టు. బ్రీచ్ మీద 1 rupee కాయిన్, అంటే మినిమం అది ఒక 20 grams ఉండాలి ఏదైనా కాయిన్. ఆ కాయిన్ పెట్టేసి బ్రీచ్ మీద కాయిన్ పెట్టేసి మనము ఫైర్ చేసినప్పుడు పిన్ వచ్చి దానికి హైమర్ వచ్చి తగిలినప్పుడు అది మినిమం 7 feet హైట్ లేచిపోవాలి, అది ఎగిరిపోవాలి. ఎగిరిపోయినప్పుడు మేము వాడినటువంటి స్ప్రింగ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అన్నట్టు, ఆ ఫోర్స్ అన్నట్టు. అట్లా కూడా చెక్ చేస్తాం. ఇది ఇంకా మాకు తర్వాత క్రమంలో ఇది తెలిసింది, ఇలా చేస్తే కూడా మనకు సరిపోతుందని చెప్పి అట్లా మేము అది మా ప్రయోగంలో మేము తెలుసుకున్నాం. సార్ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే చూసి నేర్చుకున్నారా? ప్రాక్టికల్గా ఏం లేదు, ఎక్కడ చూసింది లేదు, ఎవరిని కాపీ కొట్టింది లేదు. అంటే దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం అన్నట్టు. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా, అప్పుడు ఆ మీడియా కూడా లేదు కదా, అసలు ఏం లేదు, టెలిఫోన్స్ కూడా లేవు ఆ టైంలో. ఆ టైంలో ఏంటంటే దాని మీద ఎక్కువగా మేము శ్రద్ధ పెట్టేసి నేను థింక్ చేయడం వల్ల అది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అది అంటే ఇప్పుడు ప్రైమరీ కప్ మేము ఫైర్ చేసినప్పుడు శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని ఎవరైనా వింటే ఏంటిది అనేది ఒకటి సమస్య అన్నట్టు. దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి, దీని ఫోర్స్ ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు
చిన్నగా ఒక బిల్ల పెట్టేసి మేము ఫైర్ చేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది, మేము ప్రైమరీ కప్పును ఫైర్ చేసినప్పుడు వచ్చిన ఫోర్సు వెపన్ ఒకటి పెట్టి చేసినప్పుడు ఇది ఎంత హైట్ ఎగురుతుందని చూసాము. జస్ట్ ఐడియా, మా ఐడియా అన్నట్టు, ఆ ఫోర్స్ని తెలుసుకోవడం కోసం. ఇంకా టెక్నికల్ మెథడ్స్ చాలా ఉన్నాయి కానీ మాకు అప్పుడు అందుబాటులో ఏవి లేవు. మా సింపుల్గా సాధారణ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెక్ చేసుకోవాలంటే ఎలాగంటే ఇట్లా మేము చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు ఒరిజినల్ వెపన్ ఎంతైతే ఫోర్స్తో కొట్టిందో అదే ఫోర్స్ను మేము కైన్ పెట్టి చెక్ చేసి ఓకే అది కరెక్ట్గా వచ్చింది. సార్ అప్పుడు సౌండ్ ప్రూఫ్ వెపన్స్ కూడా తీసుకొచ్చేవారు కదా, దాన్ని మీరు లేదు సౌండ్ ప్రూఫ్ వెపన్స్ మా దగ్గర వరకు రాలేదు. అది చాలా అది అనంగా విన్నాను తప్ప మేమైతే చేయలేదు. అవి మాకు మీరు చేయలేదు కానీ బుల్లెట్ సౌండ్ రాకుండా కూడా టెక్ మధు గారు ఒక టెక్నిక్ యూజ్ చేయించారు. అంటే వెనక కొడుతున్నప్పుడు పిల్లో కానీ లేదా ఇంకో ఒక మెథడ్ పెట్టి దాని మీద ఫైర్ చేసే సౌండ్ రాదని చెప్పేవారని మీ సమకాలికలు చెప్తుంటారు. యాక్చువల్గా మేము అప్పుడు చేసింది ఇదే మెథడ్. యాక్చువల్గా మేము అంతకుముందు ఈ గన్ పౌడర్ తీసి ప్రొపెలెంట్ చేయాలనే ఐడియా కూడా మా వాళ్ళకు వచ్చేది కాదు. అది మేము అప్పుడు కూడా చెక్ చేయాలంటే వెపన్ బయటికి పంపించి అక్కడ ఫైర్ చేసి టెస్ట్ చేసాం. స్టార్టింగ్లో అసలు వెపన్ మేము తయారు చేసిన వెపన్ను ఇక్కడ ఆదిలాబాద్కు ఎక్కడికైనా తీసుకొచ్చి అక్కడ టెస్ట్ చేసి ఓకే అనుకుంటే ఆ ప్రొడక్షన్ అంతా అట్లా పంపించేవాళ్ళం అన్నట్టు. ఏదైనా మార్పులు ఉంటే మళ్ళీ చేసాం, అంత ఇది ఉండేది. తర్వాత క్రమంలో మేము గన్ పౌడర్ తీసేసి ఇవి చేసి కొద్దిగా అంత దాన్ని ఇది చేసాము. రెండోది ఏంటంటే సౌండ్ అట్లా చేయలేదు కానీ మేము ఒకటి ల్యాండ్లోనే అన్నట్టు ఒక పెద్ద రంధ్రం తీసేసి ఆ లోపల మొత్తం అంతా క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసి అందులో లోపల పెట్టి ఫైర్ చేసేస్తే ఆ సౌండ్ ఏంటంటే హెర్త్లోకి వెళ్ళిపోతుంది. అచ్చా, హెర్త్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సౌండ్ అనేది బయటికి రాదు, టుప్పుమని సౌండ్ వస్తుంది తప్ప పెద్ద సౌండ్. ఎన్ని అడుగులు తీసేవారండి? అదే ఒక 4 feet to 5 feet లోపలికి తీసేస్తే మొత్తం క్లోజ్ చేసేస్తాం అన్నట్టు. బయట ఎక్కడ ఉండదు, వెపన్ బ్యారెల్ బట్టేంతనే దానికి రంధ్రం ఉంటుంది. కాదండి, ఇప్పుడు మొత్తం హోల్ తీస్తారు, పైన మొత్తం క్లోజ్ చేస్తారు, కంప్లీట్ క్లోజ్ ఉండేసి లోపల ఇట్లా పెట్టి ఫైర్ చేస్తే ఆ సౌండ్ అంతా లోపలనే ఉంటుంది అన్నట్టు. దానివల్ల బయటికి తెలిసేది కాదు. అట్లా అంటే మా టెస్టింగ్లు రకరకాల డిఫరెంట్. ల్యాండ్ మైనర్స్ ఎలా చేసేవారు? ల్యాండ్ మైన్స్ అనేది ఆల్రెడీ అది చరిత్రలో ఉన్నాయి, అవి కొత్తగా మేము డిజైన్ చేసింది ఏం లేవు. అవి క్లైమర్ మైన్స్ కూడా ఆల్రెడీ అన్నీ మిలిటరీలో ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మాకు అనుగుణంగా మేము ఎలా చేయాలనేది అట్లా ఆలోచించి పరిస్థితికి అనుగుణంగా చేసాం తప్ప. అంటే మిలిటరీ స్కూళ్ళలో మాకు అప్పుడు ఏదో ఒక మిలిటరీ స్కూల్ నుంచి కొంత బుక్స్ పంపించారు. మరి వాళ్ళు ఎవరో ఏంటో మాకు కూడా తెలియదు కానీ దాంట్లో క్లైమోర్ మైన్ ఎలా పనిచేస్తుంది, తర్వాత డైరెక్షనల్ మైన్స్ ఎలా పనిచేస్తున్నాయి, అసలు మైన్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అనేది విషయం దానిలో చాలా క్లియర్గా రాయడం జరిగింది అన్నట్టు. అట్లా మేము వాటిని చూసి మేము కొంత డైరెక్షనల్ మైన్స్ ఇలా ఉండాలి, క్లైమోర్ మైన్స్ ఇలా ఉండాలి అనేది కొద్దిగా ప్రాక్టికల్గా చూసామే తప్ప మేము దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు, దాన్ని మేమేం చేయలేదు. అది వెపన్స్ మాది. ఓకే, బలర్షా తర్వాత ఎక్కడికి వచ్చారా? జబల్పూర్లో ఉన్న తర్వాత జబల్పూర్లో ఒక 3-4 years మేము రీసెర్చ్ వర్క్ మెయిన్గా మా యూనిట్ యాక్చువల్గా అది ప్రొడక్షన్ యూనిట్ అని పెట్టాలనుకున్నాం. ఈ ప్రొడక్షన్ యూనిట్ కాస్త అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్గా చేంజ్ అయిపోయింది, అసలు R&D యూనిట్గా అయిపోయింది. మా లీడర్షిప్ కూడా ఊహించలేదు అసలు ఇంత రీసెర్చ్ మేము అక్కడ చేస్తామని చెప్పేసి. ఏదో ప్రొడక్షన్ చేస్తూ ఏదో 1-2 డెవలప్మెంట్ అలా చేస్తాం కానీ క్రమంగా మేము మా యూనిట్ కంప్లీట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్గానే ఉందన్నట్టు. అది సార్ మీరు జబల్పూర్ నుండి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం బయటకు వచ్చారంటున్నారు. అయితే ఈ క్రమంలో మీకు ఇంజనీరింగ్ చేయించాలి, మంచి చదివించాలనుకున్న మీ అమ్మగారిని చూడాలి కానీ లేదు పార్టీ అగ్రనేతల పరిచయాలు కానీ అప్పుడే పెరిగాయి? జబల్పూర్లో యాక్చువల్గా అప్పుడు మేము రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా, అసలు నాకు ఏ ఆలోచన కూడా లేదన్నట్టు. కానీ సంబంధం చూడాలి అస్సలు ఏ ఆలోచన రాలేదు 24 hours. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే నేను ఇంజనీర్ని కావాలన్న కోరిక నాకు బలంగా కసి ఉండేది కదా. ఇక్కడికి వచ్చినాక ఆ కసి అంతా తీర్చుకున్నాను అన్నట్టు. ప్రతి నిమిషము ప్రతి క్షణము నేను వెపన్స్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనే నాకు ఉండేది తప్ప ఆ 4 years చాలా సీరియస్గా ఆలోచించేవాడిని. అంటే ఆ క్రమంలో మీకు సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా కనిపించేవారు వాళ్ళ గైడెన్స్? నేను డైరెక్ట్గా వాళ్ళని కలిసేవాడిని కాదు, మాకు బాధ్యులు ఉంటారు, వాళ్ళు ఆ స్టెప్ వేరే ఉంటుంది. అది మా టెక్నికల్ యూనిట్ కాబట్టి మేము అక్కడ యూనిట్లో పనిచేసే వాళ్ళం ఎవరు వెళ్ళాం కాదు. మా యూనిట్కి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఇతనే వెళ్ళేసి వాళ్ళని కలిసి డైరెక్షన్ తీసుకొని వచ్చేవాడు అన్నట్టు. అప్ టు డేట్ మాది రిపోర్ట్ వాళ్ళకి వెళ్తుంటే. అప్పుడులో పోలీసు ఇబ్బందులు లేవు అక్కడ జబల్పూర్లో?
జబల్పూర్ లేదు, జబల్పూర్ ఓపెన్ ప్లేస్, అది ఓపెన్ ప్లేస్. తర్వాత మేము బయట అంత సొసైటీకి అర్థమయ్యేలాగా ఉండం కదా, అసలు మాది చాలా సీక్రెట్గా ఉంటుంది. నార్మల్ పీపుల్కి చూస్తే వీళ్ళు నార్మల్ ప్రజలేమో అనుకుంటారు తప్ప మేము ఇంత పెద్ద వ్యవస్థ నడబెట్టి నడిపిస్తున్నాం, ఇంత రీసెర్చ్ చేస్తున్నాం అనే విషయం ఎవరికి ఉండదు. అది ఓకే, మీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడ పంపించారండి? అప్పుడు మేము ఒకటి ఏంటంటే ఇప్పుడు 4-5 years అవుతుంది ఇక్కడికి వచ్చేసి. తర్వాత అసలు ఫీల్డ్లో కూడా అప్పటికి రిపేరింగ్స్ చాలా వెపన్స్ రిపేర్స్ ఉన్నాయి, వాటిని కూడా చేసే అవసరం ఉందని చెప్పి అన్నారు అన్నట్టు. తర్వాత నేను కూడా అప్పటికి ఏమైపోయిందంటే ఈ రీసెర్చ్లో ఒక 5 years బాగా వర్క్ చేసిన తర్వాత అసలు ఫీల్డ్లో అప్పటికి చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఏంటిది అసలు ఫీల్డ్లో ఇంత ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఫీల్డ్లో, ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని కమిటీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అన్నట్టు. సరే వాళ్ళు ఏం చేశారంటే సరే అందరికీ ఒకసారి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపాలనుకున్నారు. మా యూనిట్లో మొత్తం ఒక 5 members ఉంటే కొంతమందిని దండకారణ్యం పంపించారు, కొంతమంది ఏపీ పంపించారు, నన్ను ఇటు నల్లమలకు పంపించారు అన్నట్టు. నల్లమలకు నేను వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే వచ్చేటప్పుడు అన్నట్టు మేము ఒక 5 years ఇక్కడ వెపన్స్తో బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్, అసలు ఫీల్డ్లో ఎలా నడుస్తుంది, ఉద్యమం ఎలా నడుస్తుంది, ఆ ఉద్యమము అంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి కదా, ఏం చేస్తున్నారు, దీన్ని స్టడీ చేయాలనే ఉద్దేశం నుంచి నల్లమలకు వచ్చేసాను. మీరు జబల్పూర్ నుంచి నల్లమలకి ఎలాగొచ్చారు? బై ట్రైన్లో మేము అప్పుడు కర్నూలు దగ్గర మంత్రాలయం ఉండేది, జబల్పూర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది అక్కడికి. మంత్రాలయం వచ్చి మంత్రాలయంలో మాకు ఏపీటీ ఉంది, మంత్రాలయం నుంచి మహానందికి వచ్చాము, మహానంది నుంచి నల్లమల ఫారెస్ట్ కార్లో వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం ఎక్కడ పోలీసు నిర్బంధం లేదు అంటే వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటుందేమో కానీ మేము ఓపెన్గా పనిచేసే వాళ్ళం కదా, పెద్దగా మాకంతా ఉండేది ఏం కాదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తుంటాం, ఎందుకంటే మేము ఎక్కడ ఎక్స్పోజ్ పర్సన్స్ కాదు ఏం కాదు కాబట్టి నాకు పెద్దగా. అటువంటి ఘటన మీకు ఎదురైందా పోలీసులతో పాటు జర్నీ చేసేది? చాలాసార్లు. అసలు మేము ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకొని వాళ్ళ పక్కనే తీసుకుంటామండి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళ మీద వాళ్ళకు అనుమానం రాదు. అంటే పోలీస్ కోర్ట్స్లో తీసుకున్నారా? చాలా వరకు మా యూనిట్స్ కూడా మేము దాని తర్వాత అక్కడి నుంచి నేను అసలు చాలా సందర్భాల్లో నేను అట్లా చేసేవాడిని అన్నట్టు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మా యూనిట్స్ పోలీస్ స్టేషన్కి కొద్దిగా దగ్గరలోనో లేకుంటే 1 kilometer దూరంలోనో అట్లనే ఉంటాయి తప్ప. మేము జబల్పూర్లో మేము యూనిట్ పెట్టాము కదా, ఆ ఇంటి ఓనరు ఒక బంధువు సిఐ అన్నట్టు లోకల్, రెగ్యులర్గా ఆయన టీం తీసుకొని అక్కడికి వస్తుంటాడు అన్నట్టు. ఎస్కాట్ వెహికల్ వస్తుంటుంది అక్కడికి ఎప్పుడు. మా యూనిట్ ముందే ఉంటుంది అన్నట్టు, జస్ట్ ఒక 15-20 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు, అతనిదే ఇల్లు మేము తీసుకున్నాం ఇక్కడ. వాళ్ళ బంధువు వాళ్ళ చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు సిఐ అన్నట్టు. ఆయన రెగ్యులర్గా అడిగి వచ్చేవాడు అన్నట్టు. మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడేవాళ్ళం, మాట్లాడి అంతా చేసేవాళ్ళం. వాళ్ళకి పెద్దగా అనుమానం వచ్చేది కాదు, మేము కూడా ఇక్కడ అనుమానపడే విధంగా మేము ప్రవర్తించే వాళ్ళం కాదు. జబల్పూర్లో నల్లమలలో కూడా ఆ విధంగా పోలీసులతో స్నేహాలు ఉన్నాయా అప్పుడు? లేదు, అప్పటికి లేదు. నేను నల్లమలకి వచ్చిన తర్వాత అట్లే నేను లోపలికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్ల అప్పుడు కృష్ణ అని ఉండేవాడు ఇన్ఛార్జ్, ఆయన కృష్ణపట్టి ఏరియాలో పుట్టి మునిగి చనిపోయాడు ఆయన అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఆయన కృష్ణ కలిశాడు. కలిసిన తర్వాత నేను ఆయనకు చెప్పాను, అన్న నేను ఒక 5 years అంటే నేను బాగా రీసెర్చ్ వర్క్లో ఉన్నాం కాబట్టి ఫీల్డ్ గురించి మాకేం తెలియదు, నేను ఫీల్డ్ను అంటే కొద్దిగా అధ్యయనం చేయాలనుకుంటున్నాను, అసలు ఏం జరుగుతుంది ఏంటి మూవ్మెంట్ ఎలా అవుతుందని చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా దళంలో పనిచేస్తాను నేను అని చెప్పారు అన్నట్టు. అప్పుడు టైగర్ ప్రాజెక్టు దళంలో నాకు ప్లేస్మెంట్ కల్పిస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా గ్రామాలు తిరిగాము. తిరిగిన తర్వాత మాకు రీసెర్చ్ వర్క్లు ఎట్లా ఉంటుందంటే పైన చూడడం అనేది ఏముండదు. రీసెర్చ్ వర్క్ అంటే చాలా చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని మేము అక్కడి నుంచి రీసెర్చ్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ మైండే నాకు ఉంది కాబట్టి ఉద్యమంలో కూడా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ నుంచి వెళ్ళాలనే ఉద్దేశం నుంచి గ్రామంలో ప్రతి చిన్న వ్యక్తిని కూడా కలిసి ఎక్కడైనా మేము ఆగిన దగ్గర ఎవరైనా కలిస్తే వాళ్ళతోనే నేను చాలా డిస్కస్ చేసేవాడిని అన్నట్టు. దళాలు రాకముందు మీ పరిస్థితి ఎట్లా ఉంది, దళాలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు మా గురించి, వీళ్ళు మా దళాలు వాళ్ళకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి పొలిటికల్గా, ఇటువంటి వాటి మీద నేను చాలా అధ్యయనం చేశాను. ఈ క్రమంలో తర్వాత వెపన్స్ రిపేరింగు అవి ఇవి నల్లమలలో చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాలు, ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు, ప్రకాశం, మొత్తం మన కర్నూలు, ఈ చుట్టూ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వెపన్స్ నల్లమలకు వచ్చేటి అన్నట్టు. అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకు రిపేర్ చేసి పంపించడం. ఎక్కడ నల్లమలలో మీరు క్యాంప్ పెట్టారు?
చాలా ప్రాంతాల్లో పెట్టాం మేము. జీబీఎం అని ఒక ప్రాంతం ఉంటుంది, బూరుగుండార్ అని ఒక ప్రాంతము, పాలుట్ల అని ఒక ఏరియా, చాలా ఏరియాలు ఉన్నాయి అక్కడ. మేము తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎక్కడైనా ఒక నెల రోజులు క్యాంప్ వేసేసి అక్కడ ఉన్న వెపన్స్ మొత్తం రిపేర్ చేసి అక్కడ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మహేష్, మురళి వీళ్ళు చనిపోయారు. ఆ టైంలోనే 91లో అనుకుంటా వాళ్ళు చనిపోయింది. వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేరు. అప్పుడు గణపతి వచ్చాడు అక్కడికి. గణపతి నల్లమలకు వచ్చాడు అన్నట్టు. వస్తే గణపతి నేను ఫస్ట్ టైం చూడడం అక్కడనే. యాక్చువల్లీ గణపతిని పికప్ చేయడం కోసము ఒక టీమును అరేంజ్ చేశారు. ఆ టీంలో నన్ను పంపించారు. ఎందుకంటే రోడ్ పాయింట్న ఉండి పికప్ చేసుకొని రావాలన్నట్టు. అక్కడ ఉన్నటువంటి దళ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. తర్వాత వచ్చేది ఎవరో కాదు, పార్టీ సెక్రటరీ వస్తున్నాడు కాబట్టి ముఖ్యమైన వాళ్ళని పంపాలని చెప్పేసి అప్పుడు కొద్దిగా పై క్యాడర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళలో చూశారు. నన్ను కూడా దాంట్లో పంపించారు. గణపతి వస్తున్నాడు అనే విషయం నాకు తెలియదు. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడన్న, నువ్వు మాత్రమే వెళ్ళి కరెక్ట్గా తీసుకొని రాగలుగుతావు అంటే అప్పుడు నేను రోడ్ మీదకి వెళ్ళి దళాన్ని ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో దళం ఆగుతుంది ఫారెస్ట్లో. నేను రోడ్ మీదకి వచ్చి టైంకి వెళ్ళేసి అక్కడ ఎక్కడండి ఆ పాయింట్? అది దోర్నాల దగ్గర అన్నట్టు. దోర్నాలకును కుంట అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్లో నుంచి ఒక 2 వ్యక్తులు దిగారు. అందులో మామూలుగా చూస్తే అతను మామూలుగానే సింపుల్గా అనుకుంటాం. అట్లా వచ్చి దిగి మా కోడ్స్ ఉంటాయి కదా, మా కోడ్స్ ప్రకారంగానే వచ్చి రిసీవ్ చేసుకున్నాం. వాళ్ళు కూడా ఆ కోడ్ తీసుకొని వచ్చారు. నేను వెళ్ళి కోడ్ చూపించాను. ఒకరినొకరిని అంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను రిసీవ్ చేసుకున్నాను. అంటే అడగచ్చు అడగకూడదు కోడ్లు అని చెప్పొచ్చా? అంటే ఏముండదండి. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఉన్నటువంటి మా కోడ్స్ ఏంటి అంటే, గణపతి గారు రిసీవ్ కోడే చెప్పండి. అలాగా ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక పేపరు, తర్వాత ఒక మ్యాగజైన్ లాంటివి అవి పట్టుకొని రోడ్డు మీద ఉండాలి. చేతిలో ఒక కర్ర ఉండాలి అంటే మామూలు జనరల్ రైతులాగా మేము ఉంటాం అన్నట్టు. ఇవి వాళ్ళకు సిగ్నల్స్ అన్నట్టు. పేపర్ మామూలుగా రైతులు ఏం పట్టుకోరు, మ్యాగజైన్స్ ఎవరు పట్టుకోరు. ఒక కర్ర అయితే మామూలుగా అందరూ పట్టుకుంటారు. అవి పట్టుకొని రోడ్డు మీద నిల్చున్నాము. అతను వేరొక వ్యక్తి వెహికల్ ఆగానే ఒక వ్యక్తి ఫస్ట్ వెహికల్ చూసుకుంటూ వెళ్ళింది. మళ్ళీ రివర్స్లో వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వచ్చి దిగారు. వచ్చేసి కలిశారు అన్నట్టు. ఓకే, ఆ వ్యక్తి గణపతి గారు అని మీరు ఎలాగా గుర్తుపట్టాలి? మీకు లేదు, గుర్తుపట్టలేదు. అప్పుడు దిగినప్పుడు 7:30, 8 అవుతుంది. కొంత అప్పుడు చీకటిగా ఉంది కాబట్టి ఎవరనేది నాకు తెలియదు. మామూలుగా లాల్చి పైజామా వేసుకున్నాడు. ఇంకో వ్యక్తి మామూలుగానే ప్యాంట్ షర్ట్ ఉంది. ఇద్దరు కలిసి వచ్చారు, దిగారు. నేను వాళ్ళని పికప్ చేసుకొని వెళ్తున్నాను అన్నట్టు. వెళ్తుంటే క్రమంలో మేము ఎప్పుడు మాట్లాడడం ఉండదు అన్నట్టు. తర్వాత నా టీం వచ్చేసి పక్కన ఒక 20 మంది వెపన్స్తో వాళ్ళు ఉంటారు. ఒక 5 minutes డిస్టెన్స్లో ఉంటారు అన్నట్టు పొలాల్లో. వీళ్ళని పికప్ చేసుకొని రాగానే ఆ టీం కలిసింది. మొత్తము ఇక టీం తీసుకొని వెళ్ళిపోయాం అన్నట్టు. నడుచుకుంటే వెళ్ళిపోయి నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పోతున్న క్రమంలో నైట్ 3 hours కంటిన్యూగా వాకింగ్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర ఆగామన్నట్టు. ఆగిన తర్వాత నేను పర్సనల్గా నాతో పాటు ఇంకొక 4 members అన్నట్టు. ఈయనకు సెక్యూరిటీగా ఉండాలనేది ఫస్ట్ వచ్చిన వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. ఆయనకు మీరు 5 members సెక్యూరిటీగా ఉండాలి, మిగతా వాళ్ళంతా కూడా దూరం ఉండి చేయాలని చెప్పి అన్నారు. అట్లానే ఉన్నాం అన్నట్టు. అయితే అప్పుడు మంచి వెన్నెల కాస్తుంది. ఒక దగ్గర నడిచి అలసిపోయి ఒక దగ్గర ఆగిపోయాము. అయితే గణపతి నా పక్కనే ఉన్నారు. ఆ గణపతిని వెంటనే నేను పోల్చలేకపోయాను. ఆ వెన్నెల్లో కొద్దిగా బాగా మంచిని వెలుతురు ఉంది అన్నట్టు. ఆ వెలుతురులో చూస్తే అప్పుడు మీ సాగిన ఏం లేవు, ఆయన మంచిగా బాగానే ఉన్నాడు. నాకు అనిపించిందండి, ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను అని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు. తర్వాత వెంటనే ఆయన అప్పుడు ఉన్నటువంటి కొన్ని పాత ఇమేజెస్ అవన్నీ మైండ్లోకి వచ్చేసి, ఓహో ఈయన సోన్స్ పర్సన్ అయి ఉంటాడు అని చెప్పేసి నాకు నేనుగా ఊహించుకున్నాను తప్ప ఆయనను మీరు సోన్స్ అని చెప్పి నేను అడగలేదు అన్నట్టు. తర్వాత సెక్యూరిటీ వచ్చేసి మామూలుగా ఒక ఆటో వెపన్స్ సెక్యూరిటీ అనేది అంటే కొంచెము ఫైరింగ్ పవర్ కొంచెం ఎక్కువ ఉండే వెపన్స్ ఒక డీసీఎంఓ లేకుంటే ఒక రాష్ట్ర కమిటీ నాయకుడికి ఒక్కరిద్దరు ఉంటారు, అంతే, ఎక్కువ ఉంటారు. ఒక 4-5 ఆటో వెపన్స్తోని అందరూ కమాండర్ స్థాయి వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు అంటే ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది అన్నట్టు. మామూలుగా ఎవరికి వాళ్ళు అట్లా అనుకున్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే నైట్ పూటనే నాకు అర్థమైపోయింది ఈయన ఎవరో కాదు, సో మా సెక్రటరీ అని చెప్పి అనుకుని అప్పుడు కొద్దిగా సీరియస్గానే ఉన్నాం. తెల్లవారులు పోతుంటే అర్థమైపోయింది అందరికీ.
ఆయన కూడా చాలా ఫ్రీగా ఉంటాడు, బాగా చాలా ఫ్రీగా ఉంటాడు. ఒక 2 months మాతో ఉన్నాడు. ఆ టైంలో గణపతి గారితోనే నాకు చాలా మంచి క్లోజ్నెస్ ఏర్పడింది బాగా. నా గురించి ఆయనకు చాలా రిపోర్ట్ ఉంది అప్పటికి, ఎందుకంటే పార్టీలో రీసెర్చ్ వర్క్లో నేను చాలా సక్సెస్లు నేను సాధించాననే విషయం ఆయనకు అర్థమైపోయి చాలా సందర్భంలో ఆయన నాతో మాట్లాడేవాడు. ఆ 1-2 నెలలు టైంలో నాతో మేము ఆయనతోనే కలిసి ఉన్నాం. ప్రతిసారి ఆయన ఒకటే విషయం చెప్పేవాడు అన్నట్టు, అన్న నువ్వు బాగా థింక్ చేస్తావు అనే విషయం మాకు తెలుసు, అది కొత్త విషయం గురించి ఆలోచించు అది అని చెప్పేసి ఒక టాస్క్ లాగా చెప్పేవాడు అన్నట్టు. అంటే ఏంటిది కొత్త విషయం ఏంటంటే అప్పుడు దానికోసం ఒక 2 గంటలు మొత్తం పార్టీ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అన్నట్టు. పార్టీ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎట్లా అంటే మొత్తం వెపన్స్కి సంబంధించి అన్నట్టు, ఎట్లా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వచ్చింది, ఈ రోజుకున్నటువంటి మన సమస్యలు ఏంటి, ఇవన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరుగుతున్న అంటే పోలీస్తోని మనము ఫైరింగ్లో మనం ఎదుర్కోలేకపోతున్నాం. మనం చాలా నష్టాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది. మన పార్టీకి చిన్న వెపన్స్తోని పెద్దగా అంత సక్సెస్ మనం సాధించలేము. పెద్ద వెపన్స్ కావాలి. పెద్ద వెపన్స్ అంటే అది తక్కువ అమ్యునిషన్తో ఎక్కువ మందిని నష్టపరిచేటువంటి వెపన్స్ కావాలి. కాబట్టి మీరు మీ మైండ్ని అంతా దాని మీద పెట్టి మీరు ఆలోచించండి. ఇప్పటివరకు చాలా మీరు రీసెర్చ్ డెవలప్మెంట్లో చాలా వెపన్స్ని డెవలప్ చేశారు. ఆ వెపన్స్తో పాటు మనకు ఇట్లా ఎక్కువగా నష్టాన్ని చేకూర్చే, శత్రువుకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చేటువంటి వెపన్స్ మనకు కావాలి. దాని మీద మీరు దృష్టి పెట్టి ఆర్టిలరీ వెపన్స్ను మీరు డెవలప్ చేయండి అని చెప్పి అక్కడ నల్లమలలో చెప్పడం జరిగింది అన్నట్టు. ఇక ఆ రోజు నుంచి నేను ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయనేది దాని మీద నేను ఆలోచించడం, చివరికి ఒక్కొక్కటి అంటే రాకెట్ లాంచర్స్ ఆలోచన అనేది అక్కడి నుంచే మొదలైంది అన్నట్టు. సార్, గణపతి గారు ఇచ్చిన ఆలోచనతో రాకెట్ లాంచర్ ఎలా తయారు చేయాలని మీరు రీసెర్చ్ చేశారు. రాకెట్ లాంచర్ ఎలా తయారు చేశారు, దాన్ని ఎలా క్రూ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పే ముందు ఇక్కడ ఒకసారి మన గణపతి గారు రిసీవ్ దగ్గర నుంచి వెళ్దాం. అక్కడ మీరు కోడ్ చెప్పారు. ఆ కోడ్ ఒకవేళ ముందే లీక్ అయ్యి పోలీసులు కానీ అదే కోడ్లో ఉంటే మరి ఏ విధంగా పరిస్థితి ఉంటుంది ఒకటి. రెండోది, మనం వెళ్తున్న దారిలో దాదాపు 3 గంటలు జర్నీ చేశారు. ఒకసారి పోలీస్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు రైడ్ చేస్తారనుకోండి, అటువంటి మూమెంట్ని ఏ విధంగా తప్పించుకుంటారు? జనరల్గా ఇప్పుడు మనం ఇటీవల కాలం జరుగుతున్న ఎన్కౌంటర్లు చూస్తుంటే పోలీస్కి నక్సల్స్ మధ్యన భీకర కాల్పులు, 10 మంది మావోయిస్టుల మృతి, త్రుట్లో తప్పించుకున్న అగ్రనాథలు. అసలు వీళ్ళు ఏ విధంగా ఇస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అగ్రనేతలు తప్పించుకోవడం ఏంటంటే ఒక్కొక్క అగ్రనేత ఉన్నప్పుడు చుట్టూ ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ సెంట్రీ అన్నది ఫైర్ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ నుండి వీళ్ళు ఫైర్ చేస్తారు, వాళ్ళు యూ షేప్లో రౌండప్ చేస్తారు మన స్పాట్కి. ఇంత జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు దాదాపు 300 మంది పోలీసులు ఉన్నప్పుడు సమయంలో కూడా అగ్రనేతలు మిస్ అవుతుంటారు. చిన్న త్రుట్లో తప్పించుకుని అగ్రనేతలు అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు, మేము రాస్తుంటాం. అది వాస్తవం అంటుంటారు అసలు? సార్, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఒక్కటండి, త్రుటిలో తప్పించుకోవడం అనేది చాలా సందర్భాల్లో కరెక్టే అది. ఎందుకంటే నేనున్న సందర్భంలో కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి, దాంట్లో కూడా మేము అట్లా ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఎన్కౌంటర్లో అగ్రనాయకుడు ఉంటాడని అయితే కన్ఫామ్గా చెప్పలేమండి. ఎందుకంటే అగ్రనాయకులు ఎప్పుడు కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్లో, సేఫ్ ప్లేస్లోనే ఉంటారు. వాళ్ళు దళాలు, ప్లాటన్స్ ఇవి మాత్రమే కొద్దిగా ఎడ్జ్ పాయింట్కి వచ్చేసి వెళ్ళడం పోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక ప్లేట్లో ఒక ఏ అనే ప్లేస్లో అగ్రనాయకు ఉన్నారు, ఆయనకి సరౌండింగ్లో ఎన్ని ఉంటాయండి, ప్లాటన్స్ ఉంటాయి, ఎంత దూరంలో? అట్లా మనము అందులో విడిగా అంటూ ఏముండరండి. మామూలుగా ఇప్పుడు మేము నల్లమల్లో ఉన్న, ఇది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ ఇప్పుడు సరెండర్ అయిన ప్రతి వాళ్ళు ఇవన్నీ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కొత్తగా నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే అగ్రనాయకుడు అనేటప్పుడు అతను కూడా ఏంటంటే మాలాగా అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు. ఏదో క్షణంలో చనిపోతామన్న ఆలోచన ప్రతి వాళ్ళకు ఉంటుంది అక్కడ. కాకపోతే ప్రతి నిత్యము దాన్నే మైండ్లో పెట్టుకొని ఉండరు. ఎస్కేప్ కావడానికి ఏం అవకాశాలు ఉన్నాయో చూసి అది వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం మేము. ఎస్కేప్ కావడానికి అంటే నాయకత్వాన్ని సేవ్ చేయడం ఫస్ట్. ప్రతి క్యాడర్లో కూడా
అదే మేము చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ప్రతి క్యాడర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ లీడర్షిప్ను ఎస్కేప్ చేయాలి. అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు మంచి ఎస్కేప్ ఉన్న పాయింట్లోనే వాళ్ళకు డెన్ కానీ ఇవి కానీ అరేంజ్ చేయడము, వాళ్ళకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అట్లా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే సపరేట్గా అంటూ ఏముండదు. ఇంకొకటి లీడర్షిప్ కూడా ఏంటంటే అట్లా వాళ్ళకు సపరేట్గా డెన్స్, తర్వాత వీళ్ళకి సపరేట్ డెన్స్ అట్లా ఉండవు. వాళ్ళకు ప్రైవసీ అవసరం ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రైటింగ్స్ కానీ లేకపోతే కొన్ని డిస్కషన్ చేసుకోవడానికి కానీ మీటింగ్స్ కానీ ఉన్నప్పుడు అట్లా సపరేట్గా ఉంటుంది. కానీ చుట్టూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగు ఉంటుంది. అన్ని చోట్లలో ఒక 100 గజాల డిస్టెన్స్ ఉంటారని అట్లా మనం ఏం చెప్పలేము. మనం అంటే అక్కడ బాగోలు పరిస్థితి ప్రకారం మారిపోతుంది చుట్టూ. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ మీకు అడిగానండి. ఒకవేళ మీరు అన్నట్లుగా గొడుగు పేపరు పట్టుకొని పోలీసులే కూర్చుని ఉంటే ముందుకి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చి, మరి అది ఏ విధంగా మనం అయితే ఇక్కడ మీరు ఎస్కేప్ అవ్వడానికి? అక్కడ వాళ్ళు పట్టుకొని రారండి, ఫస్ట్ మేము పట్టుకునే ఉంటాము. మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటేనే హయ్యర్ లీడర్షిప్ ఎప్పుడు కూడా రోడ్ల మీద మాలకు పట్టుకొని తిరగరు అన్నట్టు. మామూలుగా వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే ఆడ నిలబడతారు. వీళ్ళు జస్ట్ అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఇతను మనోడే అనుకున్నప్పుడు వాళ్ళ కోట్ తీసుకొని వచ్చి కలుస్తారు. అంతేగాని మేము అబ్జర్వ్ చేయడం ఉండదు. ఫస్ట్ అట్లా ఓపెన్గా రారు వాళ్ళు. మీరు గెటప్లో ఉన్నారు, అదే విషయం పోలీస్కి లీక్ అయ్యి వాళ్ళకి మీకు 1 కిలోమీటర్ దూరంలో మీకన్నా ముందే వాళ్ళ మాట వేస్తే అది మనం మనవాడా కాదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సరే, ఇక్కడ ఒకటి మేము నిరంతరము ప్రజల మధ్య ఉండేటోళ్ళం కాబట్టి పోలీస్ దళాలు ఎటువైపు తిరుగుతున్నాయి, వాళ్ళ మూమెంట్ ఎటు ఉంది, ఇవన్నీ చూసుకొనే మేము అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం. గుడ్డిగా ఏదో అన్ని చోట్ల చెయ్యం. అది ఈ ఏరియాలో పోలీసులు రారు అనుకున్నప్పుడు అక్కడ చేస్తారు. అట్లా ఉంటుంది. రెగ్యులర్గా మూమెంట్ ఉండే దగ్గర కాబట్టి మీకు అంతే. అసలు లేకపోతే ఇన్ని రోజులు అసలు ఎట్లా వాళ్ళు ఎస్కేప్లో ఉంటారు, కష్టం. అది పోలీసులు తిరిగే రూట్స్ ఎవ్రీ మినిట్ ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. అసలు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, కానీ టెక్నాలజీ లేనప్పుడు అంటే ఈ ఫోన్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రతి మూమెంట్ను కూడా ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తారు. ఈజీగా ఐడెంటిఫై చేస్తారు పోలీస్ ఎవరు, అన్నలు ఎవరు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు. కాబట్టి పోలీస్ మూమెంట్ ఉందంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ కనుక మేము వస్తున్న క్రమంలోనే మా రూట్ ఎక్స్పోజ్ అయితే మేము అది క్యాన్సలే చేసుకుంటాం, అక్కడి వరకు వెళ్ళాం. మేము బయలుదేరి ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ముఖ్యమైన నాయకత్వం వస్తుంది అని అనుకున్నప్పుడు మేము ఎక్స్పోజ్ అయినామనే విషయం కొంచెం కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ రూట్ను మేము ఇక దాన్ని టచ్ కూడా చేయం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు తప్ప అటువంటి చాలా సీరియస్గా ఆలోచించి చేస్తారు. కానీ ఇవాళ నాయకత్వం వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి ప్రజల్లో వాళ్ళు అటువంటి మెకానిజం అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సరే, ఇప్పుడు మీరు గణపతి గారు చెప్పినట్లుగా మీరు రాకెట్ లాంచర్ రూపకల్పనకి రంగం సిద్ధం చేశారు అంటే అక్కడే చేశారా? లేదు, నాకు గణపతి గారు టాస్క్ ఇచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచించడం అనేది జరిగిందంటే ఆయనే ఇన్స్పిరేషను. చాలా విషయాల్ని కూడా నాతోని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మేము అప్పుడు గణపతి గారిని చాలా గొప్ప నాయకుడిగా మేము ఆరాధించేవాళ్ళం. వాస్తవానికి ఏంటంటే ఆ రోజు మాకున్నటువంటి గొప్ప నాయకుడు అంటే ఆయనే కాబట్టి మేము అట్లా ఆరాధించాం. అంటే ఇప్పుడు నాయకత్వం చేంజ్ అయింది. ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. ఒకసారి ఆయన కూడా చాలా అంటే ఒకటి మనం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏముందో అనేది నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటనేది కాదు, కానీ ఆ రోజు మా అభిప్రాయం ఏందనేది మేము చెప్తాం. ఆ రోజు మేము నాయకుడు అంటే అంత గౌరవంగా చూసేవాళ్ళం. ఎప్పుడు కూడా నాయకత్వం గురించి మేము చెడుగా ఆలోచించడం కానీ అట్లా కానీ ఉండేది కాదు వాళ్ళను. ఎందుకంటే మాకంటే ముందు నుంచి వాళ్ళు సాక్రిఫై చేయడానికి వచ్చారు, అనేక కష్టాలు నష్టాలు పడ్డారు కాబట్టి ఆ గౌరవం మేము ఇచ్చేవాళ్ళం. అట్లా గణపతి గారు అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆయన ఇచ్చినటువంటి టాస్క్ను నేను అది నా ముఖ్యమైన టాస్క్లలో దాన్ని నేను చేర్చుకున్నాను. అప్పుడు దాకా నేను ఏంటంటే AK-47 తయారు చేయాలనేది చాలా సీరియస్గా ఉండేది, నా కోరిక, బలమైన కోరిక ఉండేది. అసలు ఆటో వెపన్ తయారు చేయాలి, అసలు అదే నాకు కంపల్సరీ. నేను డెఫినెట్లీ పార్టీలో ఉంటుంటే దాన్ని ఏదో ఒకటి చేసేవాడినేమో, కానీ ఆ కోరిక బలంగా ఉండేది. గణపతి గారు ఎప్పుడైతే వచ్చి ఆర్టిలరీ వెపన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, అది దాన్ని మీరు దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను AK-47 లాంటి వెపన్స్ తయారు చేయడం ఆలోచన పక్కకు పెట్టేసి ఆర్టిలరీ వెపన్స్ మీద నా మైండ్ని ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు ఆర్టిలరీ వెపన్స్ ఏమున్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో చెన్నైకి నేను ఒక పని మీద వెళ్ళినప్పుడు
ఈ ఆర్టిలరీ వెపన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము ప్రయత్నం చేద్దాం, ఏమైనా బుక్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అట్లా సెర్చ్ చేయడం జరిగింది. ఒక బుక్ స్టాల్, చాలా పెద్ద బుక్ స్టాల్, అది పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అక్కడ వెళ్ళేసి నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో వెపన్స్కి సంబంధించి చాలా బుక్స్ దాంట్లో ఉన్నాయండి, చాలా బుక్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి పర్చేజ్ చేసి దాదాపు ఒక 10,000 రూపాయల బుక్స్ను పర్చేజ్ చేసి తీసుకొచ్చాను. దాంట్లో రకరకాల వెపన్స్ అన్నట్టు, ఇమేజెస్తో పాటు చాలా రకాల వెపన్స్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో మన ఇండియా ఆర్మీ యూజ్ చేసే వెపన్స్తో పాటు ప్రపంచంలో ఉండేటువంటి అంటే సామ్రాజ్యవాద దేశాలలో వాడుతున్నటువంటి వెపన్స్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఆ బుక్ స్టాల్లో ఉంది అన్నట్టు. అట్లా కొన్ని బుక్స్ను నేను అక్కడి నుంచి సేకరించి తీసుకొని రావడం జరిగింది. అవి వచ్చిన తర్వాత ఏ దేశము ఆర్టిలరీ వెపన్స్ని ఎట్లా తయారు చేస్తుంది, అసలు ఆ ఇమేజెస్ని చూసి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరిగింది. అట్లా రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్ ఒకటి, తర్వాత బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచర్, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్నటువంటి రాకెట్ లాంచర్స్, ఈ రెండింటిని మేము కొద్దిగా బాగా నేను స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ఆ బుక్స్లో ఏంటంటే ప్రతి పార్ట్ని కూడా వాళ్ళు ఇమేజెస్ వేశారు అన్నట్టు. అది వాళ్ళు ఎందుకోసం వేశారో తెలియదు, కానీ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది. అది బహుశా నేను పెద్దగా నేను చదువుకోకపోయినప్పటికీ కూడా నాకు ఆ ఇమేజెస్ చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఇప్పుడు నాకున్నటువంటి టెక్నికల్ జ్ఞానం అనేది సరిపోదు, నేను ఇంకా కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దీని అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ లీడర్షిప్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళి నేను మళ్ళీ కొద్దిగా చదువుకుంటాను, కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పంటే సరే వాళ్ళ టాస్క్. నేను అప్పుడు గణపతి గారు కూడా ఇంకా లోపలనే ఉన్నారు. ఆయన ఫైనల్గా ఆయనకు కూడా నేను చెప్పాను, అన్నా నేను చెన్నైలో ఇట్లా చూశాను, నేను బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఆర్టిలరీ వెపన్ చేయాలంటే నేను కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, నేను స్టడీ చేస్తే నేను మళ్ళీ చదువుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానంటే ఓకే. అప్పుడున్న స్టేట్ కమిటీ ఇప్పుడు అఖిరాజు హరగోపాల్ ఈయన ఉన్నాడు కదా, రాజు ఆర్కే గారు, ఆయనే ఓకే, సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓకే చెప్పారు. చెప్పేస్తే అప్పుడు నేను చెన్నైకి వెళ్ళేసి ఒక 6 months నేను చెన్నైలోనే ఉన్నాను. ఉండేసి అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అప్పుడు మళ్ళా ప్రో ఇంజనీరింగ్ అని ఒక కోర్స్ అన్నట్టు, టెక్నికల్ కోర్స్, దాన్ని కంప్లీట్ చేశాను నేను. 6 months అసలు 1 year కోర్స్, అది 6 monthsలోనే దాన్ని నేను కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు కంప్యూటర్ అంటే నాకు ఒక ఫ్యాషన్ అంటే అది నేర్చుకోవాలని నేను చేయాలనేది. ఆ 6 monthsలో ప్రో ఇంజనీరింగ్ అసలు వాళ్ళకి అప్పటికి నేను టెక్నికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగారు వాళ్ళు, నాకు అది దగ్గర ఏ సర్టిఫికేట్స్ లేవు. ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పట్టుకొని అతనికి కొద్దిగా మంచి చేసుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేసి నేను ఇట్లా ఏపీ నాది, నాకు ప్రో ఇంజనీరింగ్ నేర్చుకోవాలని ఉంది, మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడానికైతే నా దగ్గర అయితే ఏం లేవు, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, నేను మనీ అరేంజ్మెంట్ చేస్తానని చెప్పాను. ఆయనే కొద్దిగా ఫీజు తీసుకొని వేరే ఏవో సర్టిఫికేట్స్ పెట్టేసుకొని ఆయన ఒక 6 months నన్ను ప్రో ఇంజనీరింగ్ చేయించాడు అన్నట్టు. కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్. ఆ ప్రో ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వెపన్ను మన ఏదన్నా ఒక వస్తువును ఒక టూల్ను మనము దాంట్లో కంప్లీట్గా ప్రో ఇంజనీరింగ్ని డిజైన్ చేసి అందులోనే దాని యొక్క స్ట్రెంగ్త్ను కూడా మనం టెస్ట్ చేయొచ్చు అన్నట్టు. అది ప్రో ఇంజనీరింగ్లో ఉంది. అది నేను కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. అప్పుడు నేను ఈ ఇమేజెస్ను చూసి ఈ బ్రిటన్కి సంబంధించిన రాకెట్ లాంచరు, రష్యాకి సంబంధించిన రాకెట్ లాంచరు, ఈ రెండింటిని చూసి అప్పుడు ఒక ఫిగర్ అంటే ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ ఇది ప్రో ఇంజనీరింగ్ ఇదంతా నేర్చుకున్నాను, డిజైనింగ్ వర్క్ ఇదంతా నడుస్తుంది. ఈ క్రమంలో మా పార్టీలో ఏంటంటే ఒరిస్సా ఏరియాలో రాకెట్ లాంచర్ను టెస్ట్ చేయాలి, అక్కడ ఒక టీం పనిచేస్తుంది, ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పేసి సెంట్రల్ కమిటీ నుంచి ఒక వర్తమానం వచ్చింది అన్నట్టు. సరే నేను అక్కడికి వెళ్ళాను, నేను ఒరిస్సాకి వెళ్ళాను. ఒరిస్సాకి వెళ్తే ఒరిస్సాలో ఒక టీం ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రయత్నం అని చేస్తున్నారు. ఆయన చేసే అతను మా గురువు గారు అన్నట్టు. వెపన్స్ మేము జబల్పూర్లో పనిచేసినప్పుడు నా గురువే ఆయన అక్కడ దాని గురించి పనిచేస్తున్నాడు అన్నట్టు.
ఆయన పనిచేస్తూ ఒక ప్రయత్నం అనేది వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నంలో ఉన్నారు, కాకపోతే అవి సక్సెస్ కాలేదన్నట్టు. తర్వాత నేను ఆల్రెడీ దాని మీద అప్పటికే నేను కొంత వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఆడికి వెళ్ళేసి నాకున్నటువంటి నాలెడ్జ్ని అక్కడ కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ ఒక టెస్ట్ చేస్తే అది ఎక్సలెంట్గా ఫ్లయింగ్ అయితే చేయగలిగాం. అది అందులో ప్రొపెలెంట్ ఇవన్నీ నింపేసి. ఎక్కడ చేశారంటే ఒరిస్సాలో అది మల్కనగిరి డిస్టిక్లో చేసాం. మల్కనగిరి డిస్టిక్లో ఫస్ట్ టెస్ట్ చేసాం. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా వెపన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను బయటనే చేసుకొని వెళ్ళాను అన్నట్టు. చేసుకొని అంటే దానికి కావాల్సిన పైప్స్ ఇవన్నీ కూడా బయటనే తయారు చేసుకొని వెళ్ళేసి అక్కడ టెస్ట్ చేసాం. ఈ టెస్ట్ చేసిన తర్వాత అది కొంచెం ఎక్స్పోజ్ అయింది. అక్కడ ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు పెట్రోలింగ్ టీమ్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఎక్స్పోజ్ అయిందని ఏవో టెస్టులు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మేము అక్కడి నుంచి కొద్దిగా బయటికి వెళ్ళాము. పోలీస్ టీం అంతా వచ్చేసి ఆ ఏరియా అంతా సెర్చ్ చేశారు. అయితే అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరగాల్సింది. ఆ ఎస్కేప్ అయి మేము బయటకు వచ్చేసాం. అది మీ మల్కన్గిరిలో తప్పించుకున్నాను. తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నేను ఒక నెల రోజుల తర్వాత అక్కడ టెస్ట్ చేశాం కదా, మళ్ళీ నేను బయటకు వచ్చేసాను అన్నట్టు. బయటికి వచ్చేసి ఆ టెస్ట్లు వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేశీయ పరిజ్ఞానం అంటాం కదా మనము, లోకల్ టెక్నాలజీతోనే వాళ్ళు అది ఉపయోగించి చేయడం జరిగింది. నేను కొన్నటువంటి కొన్ని బుక్స్లలో టిప్పు సుల్తాను సంబంధించిన ఒక రాకెట్ లాంచర్ టెక్నాలజీ అప్పుడు ఆయన యూజ్ చేశాడు. ఆయన ఆ బుక్ కూడా ఉంది దాంట్లో. దాన్ని మళ్ళీ మేము అక్కడ స్టడీ చేసాం. టిప్పు సుల్తాను ఆ టైంలో ఎట్లా రాకెట్స్ను ఇది చేశాడు. అప్పుడు రాకెట్ అని ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారు అన్నట్టు. ఉపయోగించి వాళ్ళు తయారు చేయడం జరిగింది. దాంట్లో గన్ పౌడరు ప్రొపెల్లెంట్గా ఎట్లా ఉపయోగించాలనేది దాంట్లో ఆ బుక్లో రాసి ఉంది. లోకల్గా ఎట్లా తయారు చేయాలి, దాన్ని ఏ పర్సంటేజ్లో ఏది కలపాలనేది దాంట్లో ఆ బుక్లో ఉందన్నట్టు. ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మేము యాస్టీజ్గా అక్కడ ఒరిస్సాలో ఇంప్లిమెంటేషన్ చేసి చూసి దానికి తర్వాత మా గురువు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయనకు కొంత ఎలక్ట్రానిక్ దాని మీద ఈ మన రసాయనిక శాస్త్రం మీద ఆయన కొద్దిగా బాగా గ్రిప్ ఉంది, కెమికల్స్ మీద. ఆయన కొంత ఎక్స్పెరిమెంట్ దాని మీద చేసి ఆ ప్రొపెల్లెంట్ తయారు చేయట్లో ఆయన